హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సక్సెస్ నవల చదువుకుంటున్నాం కదా. రెండో భాగంలో ఏం జరిగిందో చూద్దాం. జైపూర్ ఎంపీ జయేంద్ర మక్వానా పర్సనల్ రూమ్లో లాయర్ సూర్యసాగర్ కూర్చున్నారు. ఆయనకు ఎదురుగా జయేంద్ర మక్వానా. తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు సూర్యసాగర్. యు ఆర్ కరెక్ట్. ఆ రోజు నేను చూశాను ఆ సూట్ కేసుని. గురువు గారి పర్సనల్ క్యాబిన్లో ఉంది. బహుశా రైల్వే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారేమో. వెంటనే జయేంద్ర మక్వానా జైపూర్ రైల్వే స్టేషన్ రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు. ఎస్ సార్, ఆ సూట్ కేసు ఉన్నమాట నిజమే, కానీ నిన్ననే ఢిల్లీ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇద్దరు అఫీషియల్స్ పట్టుకెళ్ళిపోయారు సార్. వారి అడ్రస్ చెప్పారా? అడిగాడు ఎంపీ. 2 నిమిషాల్లో ఆ అఫీషియల్స్ అడ్రస్ చెప్పాడు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సూట్ కేసు హోమ్ డిపార్ట్మెంట్ కస్టడీలో ఉందట. సూట్ కేసు ఉందనగానే పోయిన ప్రాణం వచ్చినట్లుగా అయింది సూర్యసాగర్కి. ఆ సూట్ కేసుని వచ్చి తీసుకోమని బహుశా హోమ్ డిపార్ట్మెంట్ హరికృష్ణ నాయుడు కొడుకు రవిచంద్ర గారికి ఉత్తరం రాయొచ్చు. మళ్ళీ చెప్పాడు జయేంద్ర మక్వానా. ఆ అఫీషియల్ ప్రొసీడింగ్స్ జరగకముందే ఆ సూట్ కేసును మనం స్వాధీనం చేసుకుంటే మంచిది. ఈ విషయంలో మీ కోఆపరేషన్ కావాలి. ఏం? అసలు విషయం చెప్పుకొచ్చాడు సూర్యసాగర్. ముక్తకు అన్యాయం జరగడానికి వీల్లేదు. అంతా విన్న తర్వాత జయేంద్ర మక్వానా తన అభిప్రాయం చెప్పి, ఈ విషయంలో మీకు నా పూర్తి కోఆపరేషన్ ఉంటుంది. ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరతాం. అప్పటికప్పుడు తన పిఏని ఎయిర్పోర్ట్కి పంపించారాయన. తేజ అంటే సూర్యసాగర్ కొడుకు. అంటే ముక్త బలాన్ని సమీకరించుకుంటోందన్నమాట. రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రవిచంద్ర. ఆలోచిస్తూ కూర్చుంటే పనులు కావు. గదిలోంచి బయటకు వస్తూ అంది అనిమిష. అర్ధరాత్రి అక్కడ గొడవ పట్టం బాగోదని ఊరుకున్నాను. ఆ తేజ ఇక్కడి నుంచి వెళ్లే లోపల వాడి శవం మెరీనా బీచ్లో తేలుతుంది, కోపంగా అన్నాడు పుష్పక్. ఇప్పటికి నువ్వు చాలాసార్లు చాలా మందిని గురించి బేకర ప్రతిజ్ఞలు చేశావు. ఏ ఒక్కడు శవం కాలేదు. తమిళ యాక్టర్లా అరవటం తప్పించి నీకేం చేతగాదు, రవిచంద్ర నవ్వుతూ అన్నాడు. అయితే ఈసారి చూడండి, 2 రోజుల్లో తేజ శవాన్ని చూపించకపోతే నా పేరు పుష్పకే కాదు అన్నాడు. ఇంకో ప్రతిజ్ఞ చేశావన్నమాట. ఆ ఉమ్మిడియార్ మేనేజర్ ఇవాళ వస్తాడు. వాణ్ణి ఎలాగైనా మేనేజ్ చెయ్యి. ఉమ్మిడియార్ నా గురించి అడిగితే ఢిల్లీ వెళ్ళానని చెప్పు. మన లాయర్కి ఓసారి ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు రవిచంద్ర. పుష్పక్ గదిలోంచి బయటికి వెళ్ళాడు. ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. నేను లాయర్ లక్ష్మీపతి దగ్గరికి వెళ్ళి అలా అక్కడికి వస్తాను. నువ్వు సరిగ్గా మన కంపెనీ గెస్ట్ హౌస్కి వచ్చే అనుష్తో చెప్పాడు రవిచంద్ర. బయటకు రావడానికి ఉద్యుక్తుడవుతున్న వాడల్లా ఫోన్ రింగ్ అవడంతో తానే స్వయంగా రిసీవర్ తీసుకున్నాడు. హలో, రవిచంద్ర హియర్. రవిచంద్ర, నేను శ్రీపతిరావు, అడ్వకేట్, ఢిల్లీ నుండి. శ్రీపతిరావు డైరెక్ట్గా ఎప్పుడూ తనకు ఫోన్ చేసి మాట్లాడలేదు. కంపెనీకి చెందిన చాలా క్రిటికల్ కేసుల్ని ఆయన డీల్ చేశాడు. చెప్పండి అంకుల్. ఏం చెప్పడం అయ్యా, నీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని ఇన్నాళ్లుగా ఎదురు చూశాను. రాలేదు, నేనే చేస్తున్నాను. ఐ ఆమ్ యువర్ వెల్ విషర్, అందుకే నీకో విషయం చెప్తున్నాను. మీ లాయర్ సూర్యసాగర్ నిన్న నా దగ్గరకు వచ్చాడు. మీ డాడీ వీల్రామ గురించి అడిగాడు. నాతో జరిపిన చర్చల్లో తేలినదేమంటే నీకు వ్యతిరేకంగా ఆయన ఏదో చేస్తున్నాడని నా అనుమానం. ప్రస్తుతం ఆయన మీ డాడీకి చెందిన సూట్ కేసు కోసం సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. సూట్ కేసు కోసమా? అవును. ఎవ్రీడే డైరీ రాసే అలవాటున్న మీ డాడీ మీ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఆ డైరీలో తప్పకుండా రాసుంటాడు. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు, ఎందుకంటే ఎప్పుడు నా అవసరం నీకు వస్తుందో తెలియదు కనుక. కేసులున్నా లేకపోయినా మీ డాడీ మంత్లీ హానరోలియం పే చేసేవారు. దాని గురించి గుర్తుంచుకో. సీయూ. ఫోన్ పెట్టేశాడు శ్రీపతిరావు. సూర్యసాగర్ ముక్తను చైర్మన్గా చేయటానికి సర్వసన్నద్ధాలు చేస్తున్నాడన్నమాట. తాను బతికొండగా కుదరదు. అవసరమైతే సూర్యసాగర్ని ముక్తని కూడా పైలోకాలకు పంపించే కసాయితనం తన దగ్గరుంది. ఆఫ్టర్ ఆల్ సూర్యసాగర్. మరో విషయం ఆలోచించలేదు రవిచంద్ర. గబగబా బయటకొచ్చి కారు ఎక్కేశాడు. కారు కంపెనీకి చెందిన ఇంకో లీగల్ అడ్వైజర్ లాయర్ అరవిందరావు ఇంటికి బయలుదేరింది. ఫోన్ మోగ్గానే టక్కున రిసీవర్ అందుకుంది ముక్త. ముక్త, నేను సాగర్ అంకుల్ని, ఢిల్లీ నుండి. హలో అంకుల్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. క్షేమంగా ఉన్నావు కదా? ఇప్పటి వరకు అదృష్టం మన పక్కనే ఉంది. సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మీ డాడీకి చెందిన సూట్ కేసుని స్వాధీనం చేసుకున్నాం. మనం అనుకున్నది కరెక్టే. ఆ డైరీలో విలువైన సమాచారం ఉంది. మీ డాడీ నీ పక్షానే ఉన్నాడమ్మా. అంతా నేననుకున్నట్లే జరుగుతుందని నా నమ్మకం.
నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు చెప్పుకుపోతున్నాడు ఆయన. నాకెక్కడ భయమేం లేదంకుల్. మీ అబ్బాయి తేజ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. తేజ వచ్చాడా? గుడ్, వెరీ గుడ్. నేను వచ్చే వరకు వాడిని ఉండమని చెప్పు. వాడికి ఒకసారి ఫోన్ ఇస్తావా? ప్రస్తుతం ఆయన బయటికి వెళ్ళారు అంకుల్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నాకు సగం బెంగ తీరిపోయింది. ఇంకో రోజులో నా పని పూర్తయిపోతుంది. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. రవిచంద్ర యాక్టివిటీస్ను ఓసారి గమనించమని తేజకు చెప్పు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఓకే. ఫోన్ పెట్టేశాడు సూర్యసాగర్. సూర్యసాగర్కి తన పట్ల ఉన్న అభిమానానికి కృతజ్ఞతతో కళ్ళు చెమర్చాయి ముక్తానందకు. ఆ సంఘటన మానసికంగా ఆమెలో చాలా చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు, విజయం వైపు నడిపించడానికి ఒక పరోక్ష శక్తి అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆధారం లేనిదే ఎవ్వరూ అంబరాన్ని అందుకోలేరు. సాహసానికి ఉత్తేజం ఒక పునాది. ముక్త మనసు ప్రశాంతంగా ఉంది. వెలుగు నెమ్మదిగా మాయమవుతూ మసక చీకటి పరుచుకుంటున్న వేళ ఎత్తైన ఇసుక దెబ్బ మీద కూర్చుంది ముక్త. ఎదురుగా సముద్రం. దూరంగా వంగి పరిగెత్తే నీళ్లను చేతుల్లోకి తీసుకుంటూ విసురుతున్న సూర్యతేజ. క్రితం రాత్రి కరుపు చూపులతో, పటిష్టమైన భుజబలంతో పుష్పక్ని మట్టి కనిపించిన వాడేనా? బీచ్ తీసుకొచ్చింది నీ మటికి నువ్వు తిరగడానికా? దగ్గరకొస్తున్న తేజాని అడిగింది ముక్త చిరుకోపంతో. ఇన్ని నీళ్లను చూసి అన్నాళ్ళైందో తెలుసా? మనం చిన్నప్పుడు నీళ్లలో ఎన్ని గంటలాడుకున్నామో జ్ఞాపకం ఉందా? నీళ్లు నాకిష్టం ముక్త. అందరికీ నీళ్లు నీళ్లే. నాకు నీళ్లు ఒక చరిత్ర. పక్కన కొంచెం దూరంలో కూర్చుంటూ అన్నాడు తేజ. బాగానే ఉంది. బాల్యం తర్వాత ఇన్నేళ్లుగా నువ్వు సముద్రాన్ని చూడలేదా? ఆశ్చర్యంగా అడిగింది ముక్త. చూడలేదు. ఒకే ఒక్కసారి ఆఫీస్ పని మీద పంజాబ్లో ఉన్నప్పుడు జీలం నది దగ్గర మిలిటెంట్లు ఉన్నారని మెసేజ్ వచ్చింది. ఆగమేఘాల మీద పరిగెత్తాం. మొదటి నుంచి నీళ్ళంటే నాకు ఇష్టం కదా. జీలం నది చాలా బాగుంటుంది అన్నాను. జీలం నది దగ్గర కొన్ని గంటలు గడపాలని ఆశ. మా గ్రూపు వెళ్ళేసరికి ఆ మిలిటెంట్లు, పోలీసుల మధ్య కాల్పులు జరిగిపోయాయి. మేము వెళ్ళేసరికి జీలం నది ప్రాంతం రక్తభూమిలా ఉంది. నీళ్లన్నీ రక్తాన్ని పులుముకొని ప్రవహిస్తున్నాయి. ఆ నదిని చూడలేకపోయాను. వెంటనే తిరిగి వచ్చేశాను చెప్పాడు తేజ. తేజ చెప్పిన దాన్ని శ్రద్ధగా వింటోంది ముక్త. ఎన్నాళ్ళకో కలిసావు, కానీ ఇలాంటి కష్ట సమయంలో నిన్ను చూడడం నాకు చాలా బాధగా ఉంది అన్నాడు తేజ. ఇలాంటి సమయంలో నువ్వు రావడమే నాకు ఓదార్పుగా ఉంది. నిన్న రాత్రి జరిగిన సంఘటనలో నువ్వు లేకపోతే ఒకరుండడం లేకపోవడం అనేది నాన్ సెన్స్. మనిషి ఎప్పుడూ ఒంటరి జీవే. బ్రతికే అతనికి యుద్ధనీతిని నేర్పుతుంది. బతకగలిగితే చావనిస్తుంది. తనను తాను రక్షించుకోగలిగే శక్తినిస్తుంది. నీకు ఆ శక్తి ఉంది. ఆ చెక్కును చింపేసి అతని ముఖం మీద కొట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాననే స్పృహ నీకు లేదు కదా. సహజమైన నీ ఆత్మవిశ్వాసమే నిన్ను అలా చేయించింది. దట్స్ ఆల్. చాలా సీరియస్గా చెప్పాడు తేజ. నువ్వుండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానని అనాలనిపించింది ముక్తకు. కానీ ఎందుకో అనలేకపోయింది. అతని మనసు తెలుసుకోకుండా అతిచనం తీసుకోవడం మంచిది కాదని ఆగిపోయింది. మీ నాన్నగారిలోని గొప్ప గుణం నీకు కూడా వచ్చింది మెల్లగా అంది ముక్త. ఏంటది? ఎదుటి వ్యక్తులు నిరాశపడకుండా చూడటం, వారిలో నిబిడీకృతంగా ఉన్న శక్తిని బయటకు తీయడానికి ప్రయత్నించడం. నన్నంతగా పొగడ్డానికి ప్రయత్నించుకు నవ్వుతూ అన్నాడు తేజ. చీకట్లో సముద్రం. నేల మీద నల్లటి సిల్కు చీర కప్పినట్లుగా ఉంది. ఇంక వెళదామా? చీకటి పడింది లేస్తూ అంది ముక్త. దూరంగా ఎంజి రామచంద్రన్ స్మారకార్థం నిర్మించిన కట్టడం నియాన్ దీపాల వెలుగులో అద్భుతంగా మెరుస్తోంది. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ రోడ్డు మీదకొచ్చారు. నాయుడు గ్రూప్కు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీలో రవిచంద్ర నాయుడు హుషారుగా అందరి మధ్య తిరుగుతున్నాడు. గెస్ట్ హౌస్ లాన్లో అతిథులు నెమ్మదిగా డ్రింక్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరి మధ్య ప్రత్యేకంగా కనపడాలని అతిగా అలంకరించుకున్న నిమిష హడావుడిగా తిరుగుతోంది. ఆమె దృష్టిలో రవిచంద్ర నాయుడు గ్రూప్కు చైర్మన్. తాను చైర్మన్కు కాబోయేది భార్య. ఆ హోదా వెలగబెడుతోంది ఆ నిమిష అందానికి కొత్తగా కొన్న 50 లక్షల విలువ చేసే నెక్లెస్ మరింత కొత్త కాంతినిస్తోంది. లాయర్ అరవిందరావుతో మాట్లాడుతున్నాడు రవిచంద్ర. ఏమంటున్నారు మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? అడిగాడు ఆయన. ఆయనకు 50 ఏళ్లుంటాయి. ఒకరిద్దరు తప్ప అందరూ ఓకే. ఆ ఇద్దరి విషయంలోనూ డౌట్ ఎందుకు అబ్బాయి? ప్రపంచంలో పవర్ మూడు విషయాల చుట్టూ తిరుగుతుందన్న విషయం నీకు తెలియదనుకోను. మనీ, ఉమెన్, సెక్యూరిటీ. ఈ మూడింటిలో దేనికవే సపరేట్గా కనిపించినా ఒకదాని అవసరం ఇంకోదానికి ఉంది. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. ఈ మూడు కలిస్తే
దాని అందమైన పేరే పవర్. నీకు పవర్ కావాలంటే ఈ మూడింటిని రంగంలోకి వదలాలి. గుర్తుంచుకో. అరవిందరావు తాగుడు టైంలోనే కొటేషన్లు చెప్తాడు. నువ్వు నిజంగా నీ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలంటే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ మీటింగ్స్ అంతా వృధా. ఎవడికి కావాల్సింది వాళ్ళ ఇంటికి పంపేయి చాలు. వాళ్ళందరి గురించి నేను చూసుకుంటాను సార్. నా గురించి మీరేం చేస్తారు సార్? సింపుల్ లాజిక్. నువ్వు నా గురించి చూసుకో, నేను నీ గురించి చూసుకుంటాను అంతే. మనిషి మనుగడకు అవసరమయ్యే ఏ చట్టమైనా చెప్పేది ఇదే. మందు మత్తుతో మగతగా నవ్వాడైనా. అర్థమైపోయింది రవిచంద్రకు. అదే సమయంలో పరుగు పరుగున అక్కడికి వచ్చాడు రఘునాథ్. సరిగ్గా సమయానికి వచ్చారు. రఘునాథ్ అంకుల్ చెప్పా చేయకుండా ఢిల్లీ వెళ్ళిపోయారేమిటి? నా పని మీద ఢిల్లీ వెళ్ళాను, నీ పని మీద సగం మధ్యలో వచ్చేశాను. ఆయాసంతో రొప్పుతున్నాడు రఘునాథ్. ఏంటి చెప్పండి, ఎందుకంత కంగారు? కంగారేం లేదయ్యా, కొంప మునిగిందంతే. మీ డాడీ రాసిన వీలునామాను ఆ లాయర్ సూర్యసాగర్ సంపాదించాడట. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ను సంప్రదిస్తున్నాడట. ఆ వార్త రవిచంద్ర మెదడులో బాంబులా పేలింది. వీలునామా దొరికిందా? డాడీ వీలునామా రాసే చనిపోయారా? బుర్ర పని చేయడం మానేసింది రవిచంద్రకు. వెంటనే అరవిందరావు దగ్గరకు పరిగెత్తాడు రవిచంద్ర. ఇమీడియట్గా నువ్వు చేయాల్సిన పనులు రెండున్నాయి. ఒకటి, సూర్యసాగర్ నుంచి ఆ వీలునామాను సంపాదించటం. రెండు, లేని పక్షంలో సూర్యసాగర్ లేకుండా చేయటం. అంతే, సింపుల్. పార్టీ ముగింపు దశలో ఉండగా అర్జెంటు పనుందని బయటకు వచ్చేశాడు రవిచంద్ర. తన నివాసానికి వచ్చేసి ఢిల్లీకి లాయర్ శ్రీపతిరావుకి ఫోన్ చేశాడు. ఆయన ఆ న్యూస్ను కన్ఫర్మ్ చేశాడు. దాంతో రవిచంద్ర కాలు కాలిన పెళ్లిలా హాల్లో తిరుగుతున్నాడు. ఆ సమయంలో పార్టీ నుంచి వచ్చారు పుష్పక్, రఘునాథ్, అనిమిష. పక్కన లాయర్ అరవిందరావు కూడా ఉన్నారు. ఇప్పుడే ఢిల్లీ ఫోన్ చేశాను శ్రీపతిరావు, మీరు చెప్పిన న్యూస్ని కన్ఫర్మ్ చేశారు. మరీ ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. రేపు నువ్వు బ్యాంకర్లను కలవడానికి ముహూర్తం పెట్టుకున్నావు. ఈ మధ్యలో సూర్యసాగర్ వీలునామాతో దిగేశాడనుకో, కొంచెం ఆలోచించు. రఘునాథ్ సలహా ఇచ్చాడు. వీలునామా మనకు అనుకూలంగా ఉంటుందన్న గ్యారంటీ ఏమిటి? అనిమిష ప్రశ్నించింది. ఆ మాటన్న అనిమిష వైపు సాలోచనగా చూశాడు రవిచంద్ర. సిస్టర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. సూర్యసాగర్ దగ్గర నుంచి ఆ వీలునామాను లాక్కుంటే చాలు, తర్వాత కదా మనం నడిపించవచ్చు. పుష్పక్ సలహా ఇచ్చాడు. అవసరమైతే క్యాండిడేట్ని లేపేయండి, తర్వాత నే చూసుకుంటాను. సూర్యసాగర్కి అరవిందరావుకి మధ్యనున్న జెలసీ అందరికీ తెలుసు. అరవిందరావు చాలా కాలం నుంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. అరవిందరావు ప్రొఫెషనల్ జెలసీ ఎలాంటిదో అందరికీ తెలుసు. రవిచంద్రతో చెప్పి రఘునాథ్, పుష్పక్ బయటకు వచ్చి కారెక్కారు. ఫోన్ మోగుతోంది. చటుక్కున ఫోన్ ఎత్తింది ముక్త. అమ్మ ముక్త, నేను సాగర్ అంకుల్ని. రాత్రి 7:45 ఫ్లైట్కి బయలుదేరి వస్తున్నాను. ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ మీ డాడీ వీలునామా కోసం చేసే ప్రయత్నాలన్నీ మీ అన్నయ్య రవిచంద్రకు దగ్గరవాడైన రఘునాథ్కి తెలిసిపోయింది. రఘునాథ్ ఆ విషయాన్ని మీ అన్నయ్యకి చేరవేసే ఉంటాడన్న అనుమానం. నా జాగ్రత్తలన్నీ నేను తీసుకున్నాను. ముఖ్యంగా నువ్వు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్త చర్యగా గెస్ట్ హౌస్లోంచి మారిపోయి అవుట్స్కట్స్లోని ఏదైనా హోటల్లో రహస్యంగా వేరే పేరు మీద ఉంటే బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఆ పని చెయ్యి. ఎయిర్పోర్ట్కి తేజాన్ని రమ్మనమని చెప్పు. ఫోన్ పెట్టేశారు ఆయన. సూర్యసాగర్ చెప్పిన విషయాన్ని తేజకు చెప్పింది ముక్త. తండ్రి చెప్పిన విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయదలుచుకోలేదు తేజ. వెంటనే కు నగర్ ఏరియాలో ఉన్న ఓ చిన్న హోటల్లో ముక్తను ఉంచి తాను ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అప్పుడు రాత్రి 10 గంటల సమయం. విద్యుత్ దీపాల వెలుగులో మేనంబాకం ఎయిర్పోర్ట్ మెలమెలా మెరిసిపోతోంది. సరిగ్గా ఆ సమయంలో ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ దగ్గర ఆగిన ఆటో వైపు చూశాడు పుష్పక్. ఆటోలోంచి సూర్యతేజ దిగాడు. ఎయిర్పోర్ట్కి సూర్యతేజ వచ్చాడు, చెప్పాడు పుష్పక్ కంగారు పడుతూ. అంటే తాను బయలుదేరే ముందు సూర్యసాగర్ తేజకు ఫోన్ చేశాడన్నమాట. ఆలోచనలో పడ్డాడు రఘునాథ్. తేజ దగ్గరుండగా మనం సూర్యసాగర్ మీద అటాక్ చేయడం కష్టం, చెప్పాడు పుష్పక్. ఆలోచనలో పడ్డారిద్దరు. ఆ ఆలోచన ఫలితం 10 నిమిషాల్లో రూపుదిద్దుకుంది. ప్లాన్ ప్రకారం ఒక ట్యాక్సీని ముందుగా మాట్లాడి సిద్ధంగా ఉంచాడు పుష్పక్. అప్పుడు రాత్రి సరిగ్గా 11:15 ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ బస్ రన్వే మీద ఆగింది. సూర్యసాగర్ని సూర్యతేజ రిసీవ్ చేసుకున్నాడు. హౌ ఆర్ యూ మై డియర్ చైల్డ్? ఎవ్రీథింగ్ ఫైన్ డాడీ. మొక్క ఎలా ఉంది? మీరు చెప్పినట్లుగానే చేశాను. గుడ్. డాడీ డెడికేషన్ గొప్పది. ఒక కేసును పడితే ఆ కేసు పూర్తయ్యే వరకు నిద్రపోరు. సక్సెస్ఫుల్ కెరీర్ అంటే ఆయనదే. అందుకు తన తండ్రి ప్రతిభా దీక్షల మీద అపారమైన నమ్మకం తేజకు. కానీ
కు సంబంధించిన అతి ప్రధానమైన హరికృష్ణ నాయుడు గారు రాసిన వీలునామాను ఆయనొక్కడే పట్టుకురావడం ఆశ్చర్యంగా ఉంది తేజకు. తాను సమయానికి మద్రాసులో ఉన్నాడు, లేకపోతే ఎయిర్పోర్ట్ అవుట్ గేట్లోంచి బయటకు వచ్చి మెట్ల మీదగా నిలబడ్డారిద్దరు. "ఏయ్ టాక్సీ" పిలిచాడు తేజ. టాక్సీ వచ్చి ఆగింది. చేతిలో బ్రీఫ్ కేసుతో కారు డోర్ తెరిచి బ్యాక్ సీట్లో కూర్చున్నారు సూర్యసాగర్. టాక్సీకి సూర్యతేజకు మధ్య ఓ ఆటో అడ్డుగా వచ్చింది సడన్గా. అంతలోనే టాక్సీ స్పీడ్గా ముందుకెళ్ళిపోయింది. "ఏయ్ డ్రైవర్, స్టాప్ ది టాక్సీ" గట్టిగా అరిచాడు సూర్యసాగర్. అప్పటికే టాక్సీ మెరుపు వేగంతో వాహనాలను తప్పించుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. మళ్ళీ అరవబోయి ఆగిపోయాడాయన. డ్రైవర్కి ఎడం పక్కన అంతవరకు కనిపించకుండా కూర్చున్న పుష్పక్ చేతిలోని రివాల్వర్ను సూటిగా సూర్యసాగర్ వైపు గురిపెట్టి చూపిస్తూ, "మిస్టర్ సాగర్, అరిచావో అదే నీ ఆఖరి కేక అవుతుంది, గుర్తుంచుకో" భీకరంగా ఉంది అతని గొంతు. ఆ సమయంలో అతను ఆ ట్యాక్సీలోని సూర్యసాగర్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం అర్థమైంది సూర్యసాగర్కి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి తేజకు కొద్ది క్షణాలు పట్టింది. అంతే, ప్రమాదాన్ని శంకించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మరో ట్యాక్సీ ఎక్కాడు తేజ. "క్విక్, అర్జెంటుగా పోని" అన్నాడు ఆందోళనగా. డ్రైవర్ ట్యాక్సీని ముందుకు దూకించాడు. మేనంబాకం ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళడానికి 2 దారులున్నాయి. రెండవ దారిలో తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఆ దారిలో 100 మైళ్ళ వేగంతో కారు పోతోంది. వెనక్కి ముందుకి చూస్తున్నాడు పుష్పక్. ఎక్కడైనా తేజ తనను అనుసరిస్తున్నాడేమోనని. తమ కారుని ఎవరూ అనుసరించడం లేదని తెలియడంతో కారుని రోడ్డు పక్కన స్లో చేయించాడు. "మిస్టర్ సూర్యసాగర్, మీ చేతిలోని బ్రీఫ్ కేసు ఇచ్చేస్తే ప్రాణాలతో బయటపడతారు, లేకపోతే మీ శవం నడి రోడ్డు మీద ఉంటుంది." ఏం చెయ్యాలో తోచలేదు సూర్యసాగర్కి. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు విధిలేక. తన పక్కనే ఉన్న బ్రీఫ్ కేసును తీసి పుష్పక్ అందించాడు. పుష్పక్ తాను సాధించిన దిగ్విజయానికి గుర్తుగా నవ్వి బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్న డైరీని, డాక్యుమెంట్స్ని చూసుకున్నాక సూర్యసాగర్ వైపు తిరిగి, "బతికిపోయావు లాయర్. నవ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. కొడుకుని రప్పించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, కానీ డోంట్ వర్రీ. తెలివితేటలున్నా ఫేవర్ చేయకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎక్కడ డ్రాప్ చేయమంటారో చెప్పండి, డ్రాప్ చేసి వెళ్తాం" అన్నాడు పుష్పక్. "పాండి బజార్లో డ్రాప్ చేయి" అన్నాడు సూర్యసాగర్ హీనస్వరంతో. ట్యాక్సీ మరో 20 నిమిషాల తర్వాత పాండి బజార్ బస్టాప్లో ఆగింది. సూర్యసాగర్ ట్యాక్సీలోంచి దిగిన మరుక్షణం కారు రివ్వున ముందుకెళ్ళిపోయింది. పెద్ద పెద్ద అంగలతో లోనికొచ్చాడు పుష్పక్ చేతిలో బ్రీఫ్ కేసుతో. అప్పటికి అక్కడ రవిచంద్ర, రఘునాథ్, అరవిందరావు, అనిమిష పుష్పక్ కోసం ఎదురు చూస్తున్నారు. రవిచంద్ర పరుగున ముందుకెళ్లి పుష్పక్ చేతిలోని బ్రీఫ్ కేసును లాక్కుని ఆత్రంగా తెరిచాడు. 2 ఫైల్స్, 2 డైరీలు కనిపించాయి. వాటిని తీసి టీపై మీద పెట్టి ఓ ఫైల్ను ఓపెన్ చేశాడు. కొన్ని టైప్ చేసిన కాగితాలు, కింద హరికృష్ణమనాయుడు సంతకం. చాచి చెంప మీద ఎవరో కొట్టినట్టయింది. "యూ బాస్టర్డ్!" పిచ్చి పట్టిన వాళ్ళ అరిచాడు రవిచంద్ర. ఏమైందో అర్థం కాలేదు అక్కడున్న వారికి. గబగబా ఫైల్స్ అన్నీ తిరగేశాడు, డైరీలు తిరగేశాడు. వీటిలో డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాదు, కింద డాడీ సిగ్నేచర్ ఒరిజినల్ కాదు, డైరీలోని రాత డాడీలు కాదు, ఫేక్ అరిచాడు. అసహనంగా అరిచి ఆ ఫైల్స్ని చింపి మొక్కలు చేసేశాడు. నిస్సహాయంగా సోఫా మీద కూలబడిపోయాడు. అక్కడున్న మిగతా 4 షాక్ తిన్నారు. గెస్ట్ హౌస్ ముందు ఆందోళనగా పచారులు చేస్తున్న సూర్యతేజ గేటు ముందు ఆగిన ఆటోని చూసి పరుగు పరుగున ముందుకు వచ్చాడు. ఆటో పేరు చెల్లించి లోపలికి వస్తున్న తండ్రిని చూసి ఊపిరి తీసుకున్నాడు. "మీకోసం రోడ్లన్నీ వెతికి వెతికి ఇప్పుడే వచ్చాను." తండ్రి చేతిలో బ్రీఫ్ కేసు లేకపోవడాన్ని గమనిస్తూ అన్నాడు తేజ. "బ్రీఫ్ కేసు ఏమైంది డాడీ?" గాబరాగా అడిగాడు తేజ మళ్ళీ. "నన్ను కిడ్నాప్ చేసింది అందుకేగా బ్రీఫ్ కేసు తీసుకుని వదిలేశారు" లోపలికి వస్తూ చెప్పాడు సూర్యసాగర్ నవ్వుతూ. పోలీస్ ఆఫీసర్ కావడంతో తండ్రి నవ్వగానే విషయాన్ని అర్థం చేసుకున్నాడు తేజ. "ఫేక్ డాక్యుమెంట్స్తో వచ్చారన్నమాట. మరి ఒరిజినల్స్?" "మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా?" "లేదు, పెట్టలేదు. ఎర్లీ మార్నింగ్ మనం మొక్క దగ్గరికి వెళ్దాం, రెస్ట్ తీసుకో." లేచి తన బెడ్రూమ్లోకి వెళుతూ అన్నాడు ఆయన. తండ్రి పరిస్థితికి జాలేసింది. తేజకు ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. బెంగళూరు రోడ్లోని కేకే నగర్ ఏరియా లాడ్జ్ హృదయలోని రూమ్ నంబర్ 116 ఉదయం సరిగ్గా 9 గంటలైంది. డబుల్ మంచం మీద కూర్చున్నారు సూర్యసాగర్. చెక్ మీద సంతకం పెట్టించడానికి అర్ధరాత్రి వచ్చిన పుష్పక్ విషయం చెప్పింది ముక్త. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు తండ్రి మీద జరిగిన దాడి గురించి, బ్రీఫ్ కేసును ఎక్కెళ్ళిపోయిన సంగతి చెప్పాడు తేజ. డాడీ రాసిన వీలునామా ఏదో ప్రశ్న వెయ్యిపోయిందామె. "నేను బతుకున్నంత వరకు గెలుపు నాదేనమ్మా. మీ డాడీ నాకు ఫ్రెండే కాదు, ఆత్మబంధువు. నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం హరికృష్ణే.
నువ్వేం బెంగపడకు. నాయుడు ఆస్తికి నిన్ను వారసురాలిని చెయ్యందే నాకు నిద్ర పట్టదు. ఆ మాట సూర్యసాగర్ గొంతులోంచి మామూలుగానే వచ్చినా ఆ గొంతు వెనుకున్న కఠోర దీక్షా పటిమను గురించి తేజకు బాగా తెలుసు. తేజ, నువ్విప్పుడు అర్జెంటుగా మన గెస్ట్ హౌస్కి వెళ్ళు. కాసేపట్లో నా పేరు మీద ఒక పార్సిల్ వస్తుంది, తీసుకురా అన్నాడు సూర్యసాగర్. వెంటనే ఆ లాడ్జ్లోంచి బయటకు వచ్చాడు తేజ. సరిగ్గా గంట తర్వాత చేతిలో ఓ పార్సిల్తో రూంలోకి అడుగు పెట్టాడు సూర్యతేజ. దాన్ని అందుకుని ఆనందంగా చూశాడు ముక్త వైపు సూర్యసాగర్. ముక్తకేమీ అర్థం కాలేదు. కొరియర్ సర్వీసులో తానే ఢిల్లీ నుంచి మద్రాసులో తన అడ్రస్కి పంపిన పార్సిల్ అది. ప్రమాదాన్ని ముందే ఊహించాను. అందుకే మీ తండ్రి రాసిన డైరీల్ని, వీల్నామాను కొరియర్ సర్వీస్లో పార్సిల్ చేశాను. ఫేక్ డైరీల్ని, డాక్యుమెంట్స్ని సృష్టించి నా బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాను. నాకు తెలుసు వాళ్ళు నన్ను అటాక్ చేస్తారని. ఇదిగోనమ్మా, ఇవి సిసలైన డైరీలు. ఈ డైరీలను చదివిన మీదట మీ తండ్రి వీలునామా రాసిన విషయం నాకు తెలిసింది. మీ తండ్రి ముందు చూపు చాలా గొప్పదమ్మా. తాను పారిశ్రామికవేత్తగా ఉన్నంతకాలం తన వీలునామా గురించి ముఖ్యమైన వాళ్లతో చర్చించాడే తప్ప రాయలేదు. ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ప్రవేశించాడో ఆయన మొట్టమొదటగా చేసిన పని వీలునామా రాయడం. రాజకీయాల్లోకి ఆయన రావడం, గెలవడం అంతా మహాప్రభంజన వేగంతో జరిగిపోయింది. రాజకీయంలో మొదటి భాగం ప్రజల్లోకి వెళ్ళటం, రెండవ భాగం ప్రజల్ని మెప్పించటం, మూడవ భాగం ప్రజల మనిషిగా నిలవడం. ఈ మూడు ప్రమాదకరమైనవే. బిజినెస్ లైన్లోని శత్రువులే కాకుండా రాజకీయంలో ఇంకా అదనంగా శత్రువులు తయారయ్యారు కూడా. అందుకే ఆయన జాగ్రత్త పడ్డాడు అని చెప్పి డైరీలను ఆమె చేతికిచ్చి, ఇవి చదువు. మీ డాడీ ఎంత గొప్ప వ్యక్తో నీకు తెలుస్తుంది అన్నాడు సూర్యసాగర్ రిలాక్స్గా బాత్రూంలోకి వెళుతూ. ఒరిజినల్ డాక్యుమెంట్స్, డైరీలు తన అడ్రస్కి తానే పోస్ట్ చేసుకుని ఫేక్ వాటితోనే మద్రాసులో దిగారా? ఆశ్చర్యపోతూ అంది ముక్తానంద. డాడీది లాయర్ బ్రెయిన్. పాజిబిలిటీ ఆఫ్ క్రైమ్ని సరిగ్గా అంచనా వేసి అలా చేశారు అన్నాడు తేజ. మరి ఫేక్ని ఎందుకు సృష్టించటం? తిరిగి అడిగిందామె. ఫేకు లేకపోతే అటాక్ చేసిన మరుక్షణం అవి లేవని తెలిసిపోయి తనను బంధించి హింసించే ప్రమాదం ఉంది. ఫేక్ పని మీ అన్న మాత్రమే తెలుసుకోగలడు. మీ అన్న ఎలాగూ సీన్లోకి రాడు. తన చెంచాలను ఉపయోగిస్తాడు. వాళ్ళు తెలుసుకోలేరు కదా ఫేక్ అని. దొరకగానే పని అయిపోయిందని మా నాన్నగారిని వదిలేస్తారు. వాళ్ళవి ఫేక్ అని తెలుసుకునే లోపు కొంత టైం పడుతుంది. టైంని ఒరిజినల్ స్టేజ్ ఎక్కించుకోవడానికి ఉపయోగించుకోవచ్చని అలా చేసి ఉంటారు అన్నాడు ప్రమాదపు సాంద్రతని లెక్కలేసుకుంటూ తేజ. ముక్త ఎందుకో ఒక్క క్షణం భయపడింది. ఎదురుగా కనిపిస్తున్న తేజను చూసి వెనుక ఉండి నడిపిస్తున్న సూర్యసాగర్ని తలుచుకుని ధైర్యాన్ని ప్రోధి చేసుకుంది. వెంటనే వీలునామాను కోర్టులో సబ్మిట్ చేయాలి. అప్పుడే మన పథకం పూర్తిగా నెరవేరినట్లు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం వరకు మనం ఏమీ చేయలేం. సబ్మిషన్ పూర్తయి నా అనంతరం నాయుడు ఎస్టేట్స్ని అధికారికంగా నువ్వు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం వరకు మనం ఎక్కడున్నామో వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడాలి. ఫేక్ డాక్యుమెంట్ల విషయం తెలియగానే మీ అన్న రెచ్చిపోతాడు. ఈ పాటికి హంటింగ్ మొదలై ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు ఎంతకైనా తెగించడానికి రెడీగా ఉంటారు. మనం ఇక్కడి నుంచి బయటపడడం మంచిది, సూర్యసాగర్ చెప్పాడు ఆలోచనగా. ఎక్కడికి వెళదాం? ప్రశ్నించింది ముక్తానంద. సూర్యసాగర్లో అంత కంగారుని ఎప్పుడూ చూడలేదామె. ఏ సమయంలోనైనా ఏమాత్రం తొనకని తన తండ్రి ఈ విషయంలో ఎందుకంత బెంబేలు పడుతున్నాడో సూర్యతేజకు కూడా అర్థం కావడం లేదు. అదే అన్నాడు సూర్యతేజ. ఇద్దరు ఇన్నాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు. బిజినెస్లోని పాలిటిక్స్ మీకు తెలియవు. ఈ విషయాలను నిశ్చింతగా ఆలోచించే దూరదృష్టి కూడా మీకు లేదు. మీకు కానీ నాకు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికైనా కనిపించే శత్రువు రవిచంద్ర. కనిపించే శత్రువుని ఎదుర్కోవడం సులభం. కానీ నాయుడు ఎస్టేట్స్ వ్యవహారాలను చూస్తే, మీ డాడీ హరికృష్ణ నాయుడు మర్డర్ను చూస్తే కనిపించకుండా బలమైన శత్రువులు ఉన్నారని తెలుస్తుంది. హూ ఆర్ దే? ఆర్ దే పొలిటికల్ ఎనిమీస్ ఆర్ పర్సనల్ ఎనిమీస్? బిజినెస్ ఎనిమీస్. ఇది సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. మన ఎదురుగా ఉన్న సవాల్. దీన్ని ఎలా పరిష్కరిస్తావో నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. ఒక్కొక్క మాటను ఆచి తూచిని అంటున్నట్లుగా అన్నాడు సూర్యసాగర్. తండ్రి మర్డర్ మాట అనగానే ఆలోచనలో పడింది ముక్త. నిలువెల్లా రక్తం పొంగినట్లా అయిపోయింది ఆమెకు. ఆప్యాయంగా స్పృశించే తండ్రి చేతులు, కఠోర శాసనంలా కనిపించే తండ్రి కళ్ళు, ఆ కళ్ళ వెనుక కనిపించే తన మీద పెంచుకున్న ఆశ గుర్తుకొచ్చి క్షణకాలం చెలించిపోయిందామె. నువ్వు లీవ్లో ఉన్నావా? కొడుకు వైపు తిరిగి అడిగాడు సూర్యసాగర్. అవును చెప్పాడు సూర్యతేజ. లీవ్ ఎక్స్టెండ్ చెయ్యి. ఫోన్ చేసి చెప్పు. ముక్తను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నీదే.
ముక్త కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నాక నువ్వు వెళ్ళు. అంగీకారంగా ఆ మాటకు తలూపాడు సూర్యతేజ. నిజానికి అతని మనసులోనూ అదే ఉద్దేశం ఉంది. లేచి ఎవరికో ఫోన్ చేసి, మహాబలిపురం రోడ్లో ఓ ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది, ఈ 3 రోజులు నువ్వు అక్కడ ఉంటావు, నీ కాపలాగా తేజ ఉంటాడు. ఆ ఫ్రెండ్ హైకోర్టులో లాయర్, టీ నగర్లో రెసిడెన్స్. ఆయన ప్రస్తుతం తన ఇంట్లోనే ఉన్నాడు. తీసిస్తాడు, తీసుకుని మహాబలిపురం వెళ్ళండి అన్నాడు సూర్యసాగర్. హోటల్ రూమ్ ఖాళీ చేసి ముగ్గురు బయటకు వచ్చారు. మీ డాడీ వీలునామా మాత్రం నా దగ్గర ఉంటుంది, డైరీల్ని నువ్వు పట్టుకెళ్ళు, మొత్తం డైరీలను చదువు. మాతో మీరు రాకూడదు, అందరం ఒకే చోట ఉండటం మంచి పద్ధతి కాదు. గెస్ట్ హౌస్కి నేను ఏదో టైంలో వస్తాను, మీరు ముందు ఆటో ఎక్కండి, టీ నగర్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు సూర్యసాగర్. సూర్యతేజ ఆటో కోసం వెళుతుండగా ముక్తానంద అతన్ని చేయి పట్టుకుని ఆపింది. ఏమిటన్నట్లుగా చూశాడు తేజ. మీ నాన్నగారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో గమనించి కూడా ఆటో ఎక్కితే ఎలా? మన శత్రువులు ఊహించని విధంగా మరో వాహనం ఎక్కాలి అంది ముక్తానంద గుంభనంగా. ఏ వాహనం అయినా నేనుండగా నీ జోలికి రావడానికి ఎవరికైనా ఎన్ని గుండెలుండాలి? ఐఆమ్ ట్రైనీ సిబిఐ ఆఫీసర్, యూనో ధీమాగా అన్నాడు తేజ. నువ్వన్నట్లు మనిషి జీవితాంతం ఒంటరే అనుకుంటే ప్రమాదాలు చచ్చే వరకు తప్పవు. నన్ను ప్రమాదాలు చుట్టుముట్టకుండా జీవితాంతం నువ్వు నాతో ఉంటేనే గాని నన్నే ప్రమాదాలు చుట్టుముట్టవని నమ్ముతాను అంది ముక్త అతని కేసి సూటిగా చూస్తూ. ఒక్క క్షణం అర్థం కాకుండా చూశాడు తేజ. అర్థం కాగానే ఆనందాశ్చర్యాలతో అవునా అన్నట్లుగా ఆమె కేసి చూశాడు. ముక్త సిగ్గుతో తలగుంచుకుంది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం. ముక్తానంద కొద్దిగా అర్థమవుతున్నట్లుగా అనిపించింది తేజకు. ముందు తేజయ్యే తేరుకున్నాడు. నువ్వు నమ్మేలా చేస్తాను, సరేనా అన్నాడు తేజ కూడా గుంభనంగా. ఇద్దరి మధ్య ఏదో పల్చని తెర, దాన్ని తొలగించుకుని ఎదుట పడలేని బిడియం. మరో వాహనం అన్నావు, ఏమిటది? తేజ అడిగి. అంతసేపు పబ్లిక్ ప్లేస్లో ఉండటం మంచిది కాదని ముక్త మౌనంగా చేత్తో ఓ వైపు చూపించింది. అటు చూశాడు తేజ, ఆశ్చర్యపోయాడు. అంతలోనే ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకుని లోపలే నవ్వుకున్నాడు. ఇద్దరూ వెళ్ళి రిక్షా ఎక్కారు. రిక్షా నెమ్మదిగా కదిలింది. రిక్షా చాలా ఇరుగ్గా ఉంది. ఒకరికి ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నాడు తేజ ఆమె కేసి ఓరగా చూస్తూ. ఏమిటి, ప్రేమేనా? అవును, ఒకరిలోనే ఉంటే ఎక్కువ అనిపిస్తుంది, కావలసిన వారితో పంచుకుంటే ఎంతకి చాలదేమో అనిపిస్తుంది అంది ముక్త తన చెయ్యి పక్కనే ఉన్న తేజాన్ని చేతితో పరిశీలిస్తూ. ముక్తానంద మరికొంత అర్థమైనట్లుగా అనిపించింది తేజకి. చూసావా, నా చేతి రంగు నీ చేతి రంగు, నాదేమో నల్లగా, నీ చెయ్యి పసిడి రంగులు అంది ముక్త నవ్వుతూ. అది శరీరానికేనేమో, మనసు, మమత, అనురాగం, ఆప్యాయత, ఆరాధన, ప్రేమలకు రంగులుండవుగా అన్నాడు తేజ ముక్తానంద చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మనం మాట్లాడుకునేది రిక్షా వాళ్ళకి అర్థమవుతుందేమో తిరిగి అన్నాడు తేజ. తమిళీయునికి తెలుగు ఎలా అర్థమవుతుంది? భాష అర్థం కాకపోవచ్చు, చేతిలో చెయ్యి అఫ్ కోర్స్, బట్ హీ మే నాట్ నో ది కరెంట్ అంది మల్లెలు కురిసినట్లుగా నవ్వుతూ ముక్త. చిన్నగా నవ్వుకున్నాడు ఆమె చేతిని మృదువుగా నిమురుతూ. రిక్షాలో వెళుతున్న ఇద్దరి కేసి చూసి సూర్యసాగర్ చాలా ఆనందించాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, బట్ స్వర్గానికి నిచ్చెనేమో, అత్యాసేమో. ఒక ఆర్డినరీ సిబిఐ ఆఫీసర్ ఎక్కడా? 600 కోట్లకు వారసురాలైన అందాల సామ్రాజ్యం ఎక్కడా? ఇంకా పైన ఆలోచించలేకపోయాడు సూర్యసాగర్. అంతలో సిటీ బస్ వస్తే ఎక్కి కూర్చున్నాడు. విశాలమైన బెడ్రూమ్లో పచార్లు చేస్తున్నాడు రవిచంద్ర. ఎదురుగా సోఫాలో కూర్చుని అతని ముఖంలోకి చూస్తోంది అనిమిష. ఉమ్మిడియార్ మేనేజర్ వచ్చెళ్ళాడు, నెమ్మదిగా చెప్పింది అనిమిష. తల తిప్పి ఆమె వైపు సీరియస్గా ఒకసారి చూసి కుర్చీలో పూలపడ్డాడు రవిచంద్ర. నా వైపు సీరియస్గా చూడటంతో ఉపయోగం లేదు. మీ చెల్లెల విషయంలో సీరియస్గా ఉంటే మన పనులన్నీ ఎప్పుడో అయ్యేవి ఎగతాళిగా అంది అనిమిష. అంటే సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు రవిచంద్ర. ఆ లాయర్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తానని చిందులు తొక్కారు, ఏమైంది? మీ చెల్లెలతో ఏదో రకంగా రాజీకి వచ్చినట్లు నటిస్తే చైర్మన్షిప్ మీకే వస్తుంది, మాట్లాడమని చెప్పానా అనిమిష. అయితే ఏం చేయమంటావు? మీ చెల్లెల్ని మీ మీదకు పురుకొల్పుతున్నది ఆ లాయర్ సూర్యసాగర్. ఆయన్ని లేపేస్తే గొడవలన్నీ సర్దుమణుగుతాయి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీ చెల్లెలు మీరు చెప్పినట్టు ఉంటుంది. పిచ్చిదాన, ఈ టైంలో లాయర్ సూర్యసాగర్ని లేపేస్తే అందరి దృష్టి మన మీదే పడుతుంది, మరింత ఉచ్చులో ఇరుక్కుంటాం. ఆ మాటకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు ఆమెకు. అదే సమయంలో లోపలికి వచ్చాడు పుష్పక్. ఏమైంది? ఆత్రంగా ప్రశ్నించాడు రవిచంద్ర. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఆ సూర్యసాగర్ మాస్టర్ ప్లాన్ ఏదో వేస్తున్నాడన్న అనుమానం. వాళ్ళేం చేస్తున్నారో మనకు అనవసరం.
ఎస్టేట్ని టేక్ ఓవర్ చేసుకోవడం ముఖ్యం. నువ్వు అని రవిచంద్ర. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తాను అన్నాడు పుష్పక్. ఆ వీలునామా లాయర్ చేతిలో ఉంది. అది లేకపోతే విసురుగా లిక్కర్ క్యాబిన్ వైపు నడిచి డ్రింక్ తీసుకుని గ్లాసులో పోసుకుని సిప్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదంటే దాని అర్థం ముక్తతో పాటు తాను అండర్ గ్రౌండ్లో ఉన్నాడన్నమాట. సీక్రెట్గా వర్కౌట్ చేస్తున్నాడనేగా దాని అర్థం. వీలునామాను కోర్టులో సబ్మిట్ చేసి లీగల్గా చైర్మన్ సీట్లో ముక్తను కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట. దట్ సింపుల్. గ్లాసులోని డ్రింక్ను పూర్తి చేసి ఇవాళ రేపు ఎల్లుండు వాళ్ళేం చేయలేరు. నా అంచనా ప్రకారం వాళ్ళు వీలునామాను మండే నాడు కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ వీలునామాను కోర్టులో సబ్మిట్ చేయకూడదు అంతే. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మద్రాస్ సిటీని అణువణువన గాలించు, పట్టుకో. ఆ వీలునామాను ధ్వంసం చేసేయండి. రెండో పెగ్ను పోసుకుంటూ అన్నాడు రవిచంద్ర. పుష్పక్ బయటకు వచ్చాడు. మరో గంట తర్వాత పుష్పక్ నియమించిన కిరాయి మనుషులు ముక్త కోసం, లాయర్ సూర్యసాగర్ కోసం అన్వేషణ ప్రారంభించారు. రాత్రి 9 గంటల వేళ మహాబలిపురం రోడ్లో కుడి పక్కన వరుసగా ఉన్న బిల్డింగుల్లో ఒక బిల్డింగ్ ఏకాంతంగా ఉంది. చుట్టూ చెట్లు, మధ్య మస్క చీకట్లో ఉన్న భవనంలో హాల్లో పచార్లు చేస్తున్నాడు సూర్యతేజ. లోపల గదిలో తండ్రి డైరీలను నిశ్చింతగా పరిశీలిస్తూ చదువుతోంది ముక్తానంద. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్గా హరికృష్ణమనాయుడు, ఒక ఎంపైర్ బిల్డర్గా, సిస్టమాటిక్ ప్లానర్గా హరికృష్ణమనాయుడు, కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తిగా హరికృష్ణమనాయుడు, ప్రతి ఆలోచనకు కరెన్సీకి రూపమిచ్చిన ఇండస్ట్రియల్ టైకూన్గా హరికృష్ణమనాయుడు. తన తండ్రి విశ్వరూపాన్ని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది ముక్త. తన జీవితంలో విలువైన సంఘటనలన్నింటినీ పదిలపరిచాడాయన. అక్కడక్కడ ఎన్నో సత్యాలు. ఇండస్ట్రియలిస్ట్గా తన అనుభవ సారాలు ఆ డైరీలు చదువుతున్నంతసేపు ఒక మహోన్నత వ్యక్తి లైఫ్ హిస్టరీని చదువుతున్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు. డైరీల్లో ఒక చోట ఆయన రాసుకున్న ఒక పారాగ్రాఫ్ని చాలాసార్లు చదువుకుని ఆలోచనల్లో పడింది ముక్త. సక్సెస్ అంటే చాలా మందికి విజయం, కానీ సక్సెస్ అంటే నా దృష్టిలో ఒక శత్రువు, కనిపించని శత్రువు, కైపెక్కించే శత్రువు, కిక్కెక్కించే శత్రువు, ప్రతి క్షణం సవాల్ చేసే శత్రువు, మరింత మంది శత్రువుల్ని తయారు చేసే శత్రువు. సక్సెస్ని సాధించడం కోసం నీ తెలివితేటలను పదును పెడుతూ ఉండాలి. సక్సెస్కి రెండో భాగంలో నిలబడేవాడే హిస్టరీని శాసిస్తాడు. సక్సెస్ ఊబిలో కూరుకుపోయేవాడెప్పుడు గ్రేట్ లీడర్ కాలేడు. తన తండ్రి విజయాన్ని ఎంత గొప్పగా విశ్లేషించాడు. ఇంతవరకు తాను చదివిన ఏ పుస్తకంలోనూ ఎంత గొప్ప విశ్లేషణ కనిపించలేదు. సక్సెస్ ఒక శత్రువు. ఇంత నిశ్చింతగా తనని, తన సక్సెస్ని, తన బిజినెస్ వరల్డ్ని విశ్లేషించుకోగలిగిన తండ్రి తన శత్రువుని ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? శత్రువుకి ఏ పరిస్థితుల్లో దొరికిపోయారు? ఆ శత్రువు రాజకీయ శత్రువా? ఏవైనా వివరాలు దొరుకుతాయేమోనని డైరీల్లోని ప్రతి పేజీని నిశ్చింతగా చూసింది. లాభం లేకపోయింది. వాంటెడ్గానే తన తండ్రి పాలిటిక్స్ గురించి రాయలేదా? జీవితంలో అతి ముఖ్యమైన మలుపుకి కారణమైన పాలిటిక్స్ ప్రవేశం గురించి కూడా ఆయన రాసుకోలేదంటే రాజకీయంగా శత్రువులు లేనట్లే. మరి బిజినెస్లో శత్రువా? ఇంపాసిబుల్. అలాంటి సాహసం ఎవ్వరూ చేయలేరు. ఇకపోతే వ్యక్తిగత శత్రువు అంటే తన వ్యక్తిగత జీవితంలో తండ్రి ఎక్కడన్నా తప్పు చేశారా? ముక్త సీరియస్గా ఆలోచిస్తోంది. డైరీని మూసేసి గోడ గడియారం వైపు చూసింది. 2:50. దూరం నుంచి వినిపిస్తున్న సముద్రపు హోరు. కిటికీ రెక్కను ఓపెన్ చేసి బయటకు చూసింది. పల్చని వెన్నెల పరుచుకున్న ఇసుక దెబ్బలు మంచు ముద్దల్లా కనిపిస్తున్నాయి. అలా చాలాసేపు కిటికీ పక్కన కూర్చుని సముద్రం వైపు చూస్తూ కూర్చుంది ముక్త. ఎంత గొప్ప వ్యక్తిత్వం తన తండ్రిది. వ్యక్తిగత జీవితంలో తప్పు చేసుంటారా? 2 రోజుల వరకు సూర్యసాగర్ ఆచూకీ లేదు. 3వ రోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు చప్పుడయ్యి అమ్మ ముక్త! ఆ గొంతును వెంటనే గుర్తుపెట్టింది ముక్త. గబగబా పరిగెత్తుకుని వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా సూర్యసాగర్. రెస్ట్లెస్గా ఉన్నారాయన. మనం అనుకున్నట్లయిందమ్మా. లోపలికొచ్చి సోఫాలో కూలబడుతూ అన్నారాయన. ఏం జరిగింది అంకుల్? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. పుష్పక్ నియమించిన కిరాయి మనుషులు సిటీలో అణువణువు మన కోసం గాలిస్తున్నారు. ఈ 2 రోజులు మీరెక్కడున్నారు? సూర్యతేజ. రైల్వే స్టేషన్, ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ హాల్లో. సూర్యసాగర్ చెప్పిన మాటకి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అవునమ్మా, అంతకన్నా నాకు భద్రమైన స్థలం కనిపించలేదు. నేను అలాంటి చోట ఉంటానని ఎవరు ఊహించరు కదా. అందుకు అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామా మనం? అయోమయంగా అడిగింది ముక్త. అవును ముక్త, పుష్పక్ మనుషులు నా గెస్ట్ హౌస్ మీద దాడి చేశారు. అణువణువు గాలించి నా గెస్ట్ హౌస్ను చిందరవందర చేశారు. నువ్వెక్కడ ఉండటానికి అవకాశం ఉందో అక్కడంతా వెతికారు. మీ ఫ్రెండ్స్ ఇళ్లకు ఫోన్లు చేసి కనుక్కున్నారు.
నీ గురించి ఎక్కడ ఆచూకీ దొరకపోవడంతో నాయుడు ఎస్టేట్స్ చుట్టూ కనిపించని కాపలా ఏర్పాటు చేశారు. కంపెనీలన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి రేపే ముహూర్తం పెట్టాడు మీ అన్న. ఏమైనా చేయడానికి, ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పాడు సూర్యసాగర్. నాకేదో భయంగా ఉందనుకులు మీద అనవసరంగా కక్ష కడతారేమో వాళ్ళు. ఆ మాటకు నవ్వాడు సూర్యసాగర్. పరిస్థితి నీకెప్పటికి అర్థమైందన్నమాట. అవసరమైతే నన్ను చంపేయడానికి కూడా ప్రయత్నిస్తారు వాళ్ళు. యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు ప్రతి వాడు గెలుపునే కోరుకుంటాడు, కానీ ఓటమిని కూడా గుర్తు పెట్టుకోవాలి. నేను ఓడిపోయినా పర్వాలేదమ్మా, నువ్వు గెలవాలి. నిన్ను పోరాటానికి సిద్ధం చేయటమే నా పని. నేను చనిపోయే క్షణం వరకు నీకు అండగా నిలబడటమే నా పని. పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కొంచెం నిరాశగా అంది ముక్త. మున్ముందు ఇంకా దారుణంగా ఉంటుంది. పరిస్థితులు ప్రతి క్షణం నీ మేధస్సును పదును పెడతాయి, నీ మనస్సును హింసిస్తాయి. నువ్వు ఊహించని ఎన్నో సంఘటనలు నీకెదురుగా నిలుస్తాయి. అయినా తట్టుకొని నిలబడతావనే నా ఆశ అన్నాడు సూర్యసాగర్ ఎంతో ఆశాభావాన్ని వెలుగుచ్చుతూ. ఉదయం సరిగ్గా 7 గంటలైంది. తన గదిలోంచి బయటకు వచ్చింది ముక్త. హాల్లో పేపర్ చదువుతున్నాడు సూర్యసాగర్. గుడ్ మార్నింగ్ బేబీ, కమాన్. తాను కూడా విష్ చేసి ఆయనకు ఎదురుగా కూర్చుంది ముక్త. వేడివేడి కాఫీ తాగు, వేడివేడి న్యూస్ చెప్తాను. ఏంటి అంకుల్ అంత ఇంపార్టెంట్ న్యూస్? కాఫీ కప్పును అందుకుని కాఫీని సిప్ చేసింది ముక్త. నిన్న రాత్రి ఒక హైకోర్టు లాయర్ని మర్డర్ చేశారు. అందువల్ల ఇవాళ కోర్టుకు సెలవు. సూర్యసాగర్ చెప్పిన మాట వినగానే గబుక్కున ఆయన చేతిలోని పేపర్ లాక్కుని చూసింది ముక్త. ఫస్ట్ పేజీలో బాక్స్ కట్టి వేశారు ఆ వార్తలు. ఇవాళ ఒక్కరోజు పనిచేస్తుంది, మళ్ళీ రేపటి నుంచి వారం రోజులు సెలవు. ఈ ఒక్కరోజు కూడా కోర్టుకు సెలవుతో మూసుకుపోయింది అన్నాడు నిట్టూరుస్తూ సూర్యసాగర్. ముక్త మొహం నెత్తురు చుక్కలేనంతగా కాలిపోయింది. కొద్ది క్షణాల వరకు ఆమె నోట మాట రాలేదు. నాయుడు ఎస్టేట్స్ అన్నానగర్లోని విశాలమైన 5 ఎకరాల ప్రదేశం అంది. నాయుడు ఎస్టేట్స్ హరికృష్ణమనాయుడు చిరకాల స్వప్నం. 25 ఏళ్ల క్రితం అన్నానగర్లోని ఆ ప్రదేశం ఓ స్లమ్ ఏరియా. అక్కడున్న ప్రజల్ని డైలీ బేస్ మీద బిల్డింగ్ పనులకు తీసుకెళ్లే మేస్త్రి హరికృష్ణమనాయుడు. కాలక్రమంలో ఆ మేస్త్రి కాంట్రాక్టర్ అయ్యాడు. కాంట్రాక్టర్ కంపెనీ ఓనర్ అయ్యాడు, బిల్డర్ అయ్యాడు, కన్స్ట్రక్షన్ వింగ్కి కింగ్ అయ్యాడు. రియల్ ఎస్టేట్ ని ఒక బిజినెస్ గా గుర్తించిన వాడు హరికృష్ణమనాయుడు. నాయుడు ఎస్టేట్స్ 7 ప్రధానమైన కంపెనీల కలయిక. లీడ్ కంపెనీ నాయుడు కన్స్ట్రక్షన్స్. 1956వ మొట్టమొదటి టీవీ న్యూఢిల్లీకి వచ్చినప్పుడే టెలివిజన్, తద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యతను గుర్తించిన వాడు హరికృష్ణమనాయుడు. నాయుడు ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ ద్వారా మొట్టమొదటి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ట్యూబ్ను జపాన్ సహకారంతో తయారు చేసిన వాడు నాయుడు. నాయుడు లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్. సినిమా మీడియాను పవర్ఫుల్ మీడియాగా గుర్తించి 10 ఏళ్ల క్రితమే ఆ ఫీల్డ్లో ఫైనాన్సియర్గా సక్సెస్ అయ్యాడు. నాయుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. నాయుడు ఎక్వా ఫుడ్స్. నాయుడు సాఫ్ట్ డ్రింక్స్. నాయుడు సమ్మర్ రిసార్ట్స్. ఏనాడు తన బిజినెస్ కెరీర్లో వెనుకబడిన జాతకం నాయుడిది. పట్టిందల్లా బంగారమైంది. ఇన్ని కంపెనీలను ప్రారంభించినా ఏనాడు చుట్టాలని, బంధువుల్ని దగ్గరకు రానివ్వలేదు ఆయన. తన దగ్గర విశ్వాసంగా పనిచేసిన వాళ్ళనే తన కంపెనీల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమించాడు, మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించాడు. నాయుడు గ్రూప్ తమిళనాడులో ప్రారంభమై అంచెలంచెలుగా 10 రాష్ట్రాలకు విస్తరించింది. నాయుడు గ్రూప్ అభయహస్తంతో పార్టీలు పెట్టిన నేతలున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నేతలు ఉన్నారు. అధికార పక్షం నేతకైనా, ప్రతిపక్షం నేతకైనా నాయుడు గ్రూప్తో ఎప్పుడో ఒకప్పుడు అవసరం ఉంటుంది. నాయుడు గ్రూప్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని, విదేశాల్లో కూడా విజయకేతనం ఎగరవేయాలని నాయుడు ప్లాన్. నాయుడు పాలిటిక్స్లోకి వచ్చిన కారణం అదే. బిజినెస్లో నాయుడు ముందు చూపు, డేగ చూపు. నాయుడికి ప్రపంచంలో ఇష్టమైనవి 3 విషయాలు. 1 కరెన్సీ, 2 కాలం, 3 కూతురు. కాలాన్ని శాసించగలిగే కరెన్సీకి ఆలవాలమైన తన నాయుడు గ్రూప్కి కూతుర్ని సిఎండిగా చెయ్యాలని ఆయన కోరిక. ఆ కోరికను ఆయన ఎప్పుడూ బయట పెట్టలేదు. నాయుడు గ్రూప్కి చైర్మన్ హరికృష్ణమనాయుడు కాగా, వివిధ కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు 5 చొప్పున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉన్నారు. 7 కంపెనీలకు మొత్తం 35 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉన్నారు. ఏడాదికి 2 సార్లు మాత్రమే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం జరిపేవాడు హరికృష్ణమనాయుడు. నాయుడు గ్రూప్ను పడగొట్టడానికి, అందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నానా రకాలుగా లొంగదీసుకోవడానికి చాలా మంది హరికృష్ణమనాయుడు బిజినెస్ రైవల్స్ ప్రయత్నించారు. కానీ ఆ డైరెక్టర్స్లో కొందరు చిరునామాలు ఏమిటో ఎవరికీ తెలియదు, ఒక్క నాయుడికి, నాయుడు దగ్గర పనిచేస్తున్న పర్సనల్ స్టాఫ్కి తప్ప.
తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జనరల్ బాడీ మీటింగ్ను కూడా ఒకసారి సింగపూర్లో, మరోసారి సిమ్లాలో, ఇంకోసారి ఎవరూ ఊహించని తిరుపతి కొండ మీద గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసేవాడు. నాయుడు గ్రూప్కి సీఎండీగా ముక్తానంద ఎంపిక కావాలంటే వీల్నామాలో హరికృష్ణ నాయుడు పేర్కొన్న విషయాన్ని ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించాలి, అనుమతించాలి. ఉదయం 11 గంటల సమయం. మెయిన్ గేట్లోంచి స్వర్ణను దూసుకొచ్చి 4 మారుతి కార్లు చైర్మన్ కార్ అన్న నేమ్ బోర్డు ఉన్న పార్కింగ్ ప్లేస్లో ఆగాయి. క్రీమ్ కలర్ మారుతి కారులోంచి దిగాడు రవిచంద్ర. ఆ వెనక మిగతా 3 కార్లలోంచి అనుచరగణం దిగారు. నాయుడు గ్రూప్ రిజిస్టర్డ్ కార్యాలయం 6 అంతస్తుల అందమైన భవనం. 5వ అంతస్తులో స్పెషల్ ఛాంబర్ చైర్మన్ది. చైర్మన్ పర్సనల్ స్టాఫ్ కోసం టోటల్ ఫ్లోర్నంతా కేటాయించారు. చైర్మన్ లేకపోయినా ఆయన పకడ్బందీగా ఏర్పాటు చేసిన మిషనరీ మాత్రం ఎక్కడా ఆగదు. పోర్టుకోలోంచి మెయిన్ హాల్లోకి నడిచాడు. హాలుకి కుడి పక్కన రిసెప్షన్, ఆ పక్కన టెలిఫోన్ ఆపరేటర్. ఫోన్ కాల్స్తో కుస్తీ పడుతోంది. లోపలికి వస్తున్న రవిచంద్రం చూడగానే వినయంగా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ విష్ చేసింది ఆ ఆపరేటర్. హుందాగా తల పంపించి లిఫ్ట్ వైపు నడిచాడు రవిచంద్ర. ముందుగా అనుకున్న ప్రకారం రవిచంద్రతో వచ్చిన వ్యక్తుల్లో 2 వ్యక్తులు లిఫ్ట్ దగ్గర ఆగిపోయారు. 5వ అంతస్తులోకి వెళ్ళగానే అక్కడ ఇంకో 2 ఆగిపోయారు. పక్కన పుష్పక్ వెంటరాగా ఫ్లోర్లోకి అడుగు పెట్టాడు రవిచంద్ర. చైర్మన్ స్టాఫ్ ఎవరి ఛాంబర్స్ లో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. అక్కడ నుంచున్న ఫ్యూన్స్ మాత్రం రవిచంద్రన్ చూడగానే కంగారు పడిపోతున్నారు. దూరంగా చైర్మన్ పర్సనల్ ఛాంబర్ వైపు చూశాడు. పర్సనల్ ఛాంబర్ ని ఆనుకొని ఉన్న గ్లాస్ క్యూబిక్ లో పిఏ టు చైర్మన్ చిన్న నేమ్ ప్లేట్ ఉంది, కానీ కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది. అక్కడ అందమైన కేరళ అమ్మాయి ఉండాలి. ఎప్పుడో 4 నెలల క్రితం తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూశాడు. ఎక్కడికి పోతుందిలే అని అనుకుని ఊరుకున్నాడు రవిచంద్ర. ఛాంబర్ ముందు స్టూల్ మీద యూనిఫామ్ లో ఉన్న ప్యూన్ కూర్చున్నాడు. రవిచంద్రన్ చూడగానే ప్యూన్ లేచి నిలబడ్డాడు. రవిచంద్ర తన వైపు రావడంతో ప్యూన్ ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. చెమటను తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్యూన్ ఎక్స్ ఆర్మీ మ్యాన్, నాయుడికి నమ్మకమైన మనిషి. గబగబా పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చి తనకు ఎదురుగా నిల్చున్న రవిచంద్రన్ చూడగానే గుడ్ మార్నింగ్ సార్ విష్ చేశాడు ప్యూన్. నట్వర్ బహదూర్. బహదూర్కి 50 ఏళ్ళు ఉంటాయి. హవర్ యు మిస్టర్ బహదూర్? లోనికి వెళ్ళడానికి డోర్ మీద చెయ్యి వేస్తూ జనరల్ మేనేజర్ను ఒకసారి రమ్మని చెప్పు అంటూ డోర్ను ముందుకు తొయ్యబోయాడు రవిచంద్ర. సారీ సార్. తన చేతిని డోర్కు అడ్డుగా పెట్టాడు బహదూర్. రవిచంద్ర కోపం నషాలాన్ని కంటింది. తాను వస్తున్నప్పుడు చైర్మన్ స్టాఫ్ తమ సీట్లోంచి కనీసం లేవకపోవడం, కనీసం విష్ చేయకపోవడం, పిఏ కేరళ అమ్మాయి కూడా సీట్లో లేకపోవడం, ఛాంబర్లోకి అడుగు పెట్టడానికి ముందు ఆఫ్టర్ ఆల్ ఫ్యూన్ గాడు చెయ్యొడ్డు పెట్టి ఆపడం బాగా కోపాన్ని తెప్పించాయి. ఆర్ యు మ్యాడ్ మిస్టర్ బహదూర్? ఐఆమ్ రవిచంద్ర, కోపంగా అన్నాడు రవిచంద్ర. రవిచంద్ర కుడి చెయ్యి డోర్కు అడ్డంగా ఉన్న బహదూర్ చేతి మీద బలంగా పడింది. ఐ నో మిస్టర్ రవిచంద్ర, వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ రూల్స్. చైర్మన్ అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు ముందుగా చైర్మన్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. స్థిరంగా దృఢంగా ఉంది బహదూర్ గొంతు. బహదూర్ ముఖంలోకి సీరియస్గా చూశాడు రవిచంద్ర. మీ చైర్మన్ ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటున్నావా? యు ఆర్ సర్వెంట్. మా నాన్నకు ఒబీడియంట్ సర్వెంట్. షాక్ తిని ఉంటావు. హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా? డ్యూటీ అవర్స్ అయిపోయాక హాస్పిటల్కి వెళ్తాను, కానీ ముందు మీరు మీ విజిటింగ్ కార్డు ఇచ్చి సోఫాలో కూర్చోండి. బహదూర్ మాటతో మరింత చిర్రెత్తుకొచ్చింది రవిచంద్రకు. తండ్రి మరణంతో వీడికి పిచ్చెక్కినట్టుంది. వీడిని అర్జెంటుగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. గెట్అవుట్ బాస్టార్డ్. విసురుగా బహదూర్ని పక్కకు తోసేసి డోర్ని నెట్టి లోనికి అడిగేశాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అచేతనంగా నిలబడి కలో నిజమో అర్థం కాలేదు అతనికి. తానెవరో భూమిలోకి లోయల్లోకి కాళ్ళు కట్టి లాగేస్తున్నట్లుగా ఉంది అతని పరిస్థితి. వెల్కమ్ మిస్టర్ రవిచంద్ర, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. కళ్ళు బయలు కమ్మినట్లుగా అయ్యి కళ్ళు నూలుముకుని ఆ గొంతు వినిపించిన వైపు చూశాడు రవిచంద్ర. ఎదురుగా విశాలమైన అర్ధచంద్రాకారపు టేబుల్ వెనక కుషన్ రివాల్వింగ్ చైర్లో రాజసం ముట్టిపడే తేజసంతో ముక్తానంద. తూర్పు వన్నెతో పోటీ పడే ఎర్ర రంగు ఉలెన్ కోటు, శుతిమెత్తగా చల్లగా ప్రవహిస్తున్న ఏసీ గాలికి సుతారంగా ఎగురుతున్న బాబ్డ్ హెయిర్, జీవనదుల్లాంటి విశాలమైన కళ్ళు, సూది ముక్కు, స్కిన్ కలర్ లిప్స్టిక్ తో మెరుస్తున్న చిన్ని పెదవులు. కమ్ ఆఫ్టర్ సమ్ టైం. తల తిప్పి పక్కనే అంతవరకు డిక్టేషన్ తీసుకుంటున్న పిఏతో చెప్పింది ముక్తానంద. ఎస్ మేడం. వినయంగా వెనక్కి నడిచి ఛాంబర్లోంచి బయటకు వెళుతున్న మేష వైపు చూశాడు రవిచంద్ర. తండ్రి టైంలో ఉన్న కేరళ పిఏ కాదు, అంటే తన సొంత పిఏతో పాటు ఆఫీస్లోకి ముక్త అడుగు పెట్టిందన్నమాట. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?
ముక్తానంద పెదవుల మీద కనిపించిన నవ్వుకు తల తిరిగినట్లయింది రవిచంద్రకు. నువ్వు ఏ హోదాతో ఏ అధికారంతో ఈ సీట్లో కూర్చున్నావో తెలుసుకోవచ్చా? అరుస్తూ అడిగాడు రవిచంద్ర. నా తండ్రి నాకిచ్చిన అధికారంతో, వెంటనే జవాబిచ్చింది ఆమె. నీ తండ్రి నీకు అధికారం ఇచ్చాడా? ఎప్పుడిచ్చాడు? ఎక్కడిచ్చాడు? మర్డర్ అయ్యే ముందు నీ చెవిలో చెప్పిపోయాడా? విసురుగా కుర్చీని లాక్కుని కూర్చుంటూ అన్నాడు రవిచంద్ర. మిస్టర్ రవి, మైండ్ ఎవర్ టంగ్. తాను అరిచింది ముక్త. చూడు ముక్త, హరికృష్ణమనాయుడు నీకే కాదు, నాకు కూడా తండ్రి. నువ్వు కూర్చున్న సీట్లో కూర్చోవడం నాకు 2 నిమిషాల పని, యారోగెంట్గా అన్నాడు రవిచంద్ర. 2 నిమిషాల పని దేనికి? దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికా? అందుకేగా నువ్వు వచ్చింది. దౌర్జన్యంగా ఆక్రమించుకున్నది నువ్వా నేనా? చేతిలోని పేపర్ వైపుని గోడకేసి విసురుగా కొడుతూ అన్నాడు రవిచంద్ర. మిస్టర్ రవి, దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ హౌస్. బీ ఇన్ యువర్ లిమిట్స్. డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం. ఎందుకొచ్చావో చెప్పు. మొక్క మాటకు బెరగబడి నవ్వాడు రవిచంద్ర. నువ్వేదో చైర్మన్ అయిపోయినట్లు మాట్లాడకు, మర్యాదగా సీట్లోంచి తప్పుకో, హెచ్చరించాడు రవిచంద్ర. లేకపోతే ఆ సీటు ఖాళీ చేయించాల్సి వస్తుంది అంతే. ఎలా ఖాళీ చేయిస్తావో చెప్పు, విని సంతోషిస్తాను. నాకు తెలుసు ముక్త, నువ్వు ఆ ఓల్డ్ జాకాలను చూసి నన్ను ఎదిరిస్తున్నావని నాకు తెలుసు. మన ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచుతున్నది ఆ లాయరే. ఎంతైనా నువ్వు నాకు చెల్లెలివి. మనలో మనం గొడవ పడటం అనవసరం. కంపెనీ వ్యవహారాన్ని నాకు వదిలి నువ్వు చదువుకో. అమెరికా పంపించమంటావా చెప్పు? మంచి సంబంధం చూసి పెళ్లి చేయమంటావా చెప్పు? నీకెంత కావాలో చెప్పు. సాధ్యమైనంతగా స్వరాన్ని తగ్గించి అన్నగా ప్రేమను నటిస్తూ అన్నాడు రవిచంద్ర. నాకేం కావాలో అడగటం కాదు, నీకేం కావాలో చెప్పు, నేనిస్తాను. ఆ మాటకు రవిచంద్ర ఒళ్ళు ఉడిగిపోయింది. చూడు ముక్త, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ గదిలోంచి బయటికి వెళ్ళిపో. ఆ హెచ్చరికకు భయపడిపోలేదు ముక్త. విలాసంగా నవ్వింది. ఆ నవ్వు రవిచంద్రకు ఇరిటేటింగ్గా ఉంది. ఏదో చెల్లెలిమని ఊరుకుంటున్నాను. నన్నెవరు ఏం చేస్తారో చూస్తాను. నిన్నెలా వదిలించుకోవాలో కూడా నాకు తెలుసు. గబగబా ముందుకు నడిచి ముక్త చెయ్యి పట్టుకుని ముందుకు లాగబోయి, అదే సమయంలో తన చేతిని అడ్డుకున్న బలమైన చేతిని ముఖాన్ని చూసి, ఈడియట్, ఐ విల్ షూట్ యూ అని తనని అడ్డుకున్న ప్యూన్ బహదూర్ మీద నిప్పులు కురిపిస్తూ అన్నాడు రవిచంద్ర. మీరు షూటింగ్లో అంత ఎక్స్పర్ట్ అయితే ఆ విషయం తర్వాత తేల్చుకున్నాం. ముందు ఒకసారి అటుపక్క చూడండి. బహదూర్ మాటతో రవిచంద్ర తలకిప్పి చూశాడు. ఇటు 2 పోలీస్ అఫీషియల్స్ మధ్య కోర్టు రిజిస్ట్రార్ లోపలికి వచ్చాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన చేతిలోని ఫైల్లోంచి ఓ కాగితాన్ని తీసి రవిచంద్రకు అందిస్తూ, రవిచంద్ర మీరేనా అంటూ కుర్చీలో కూర్చుని, చూడండి మిస్టర్ రవిచంద్ర, మీ తండ్రి నాయుడు గ్రూప్ చైర్మన్ లేట్ హరికృష్ణ నాయుడు స్వహస్తాలతో రాసిన వీలునామా ప్రకారం నాయుడు గ్రూప్ కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా తాత్కాలికంగా వాసిరెడ్డి ముక్తాదేవిని నియమిస్తూ కోర్టు జారీ చేసిన ఆర్డర్ ఇది. మీకేమైనా అభ్యంతరాలుంటే ఈ నోటీస్ అందిన 15 రోజుల లోపల మీ నివేదికను కోర్టుకు తెలియపరచండి. ఈ లోపల ముక్తానందాదేవికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏదైనా ఇబ్బంది కలగజేస్తే అందుకు కారణం మీరేనని మాత్రమే కోర్టు భావిస్తుంది. గుర్తుంచుకోండి. కంఠస్థం చేసి అప్పజెప్పినట్లుగా కోర్టు ఉత్తర్వులు చెప్పేసి ఈ కాగితం మీద సంతకం చేసి ఇవ్వండి అంటూ డూప్లికేట్ ఆర్డర్ని రవిచంద్ర ముందుంచాడు కోర్టు రిజిస్ట్రార్. అనూహ్యమైన సంఘటనకు రవిచంద్ర ముఖం వెలవెలబోయింది. చేతిలోని రివాల్వర్తో అందరిని షూట్ చేసేయాలనిపించింది. నో, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ అరుస్తున్నట్లుగా అన్నాడు రవిచంద్ర. డోంట్ బి యాక్సెప్టెడ్ మిస్టర్ రవిచంద్ర. దిస్ ఈజ్ కోర్ట్ ఆర్డర్. యూ హ్యావ్ టు ఒబే అండ్ కోఆపరేటివ్ విత్ అస్. సాధ్యమైనంత కూల్గా అన్నాడు కోర్టు రిజిస్ట్రార్. తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది రవిచంద్రకు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆ కోర్టు ఆర్డర్ మీద సంతకం చేశాడు. ముళ్ల మీద కూర్చున్నట్లుగా కూర్చున్నాడు రవిచంద్ర. చూడమ్మా ముక్తానంద, మీ తండ్రి లేట్ హరికృష్ణమనాయుడు వీలునామా ప్రకారం తాత్కాలికంగా మిమ్మల్ని సిఎండి పదవిని స్వీకరించమని కోర్టు ఉత్తర్వు ఇది. ఈ నియామకాన్ని ఆమోదిస్తూ నాయుడు గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ ఆమోదాన్ని కోర్టుకు 15 రోజుల లోపల పంపాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. అందుకు సంబంధించిన కోర్టు కోరిన వివరాలను తెలియజేస్తామని ఈ పేపర్ మీద సంతకం చేయండి. కోర్టు రిజిస్ట్రార్ కోరినట్లుగా పేపర్స్ మీద సంతకం చేసి ఇచ్చింది ముక్త. కోర్టు రిజిస్ట్రార్ బయటికి వెళ్ళిపోయాడు. ఆయన వెనకే పోలీస్ అఫీషియల్స్ బయటికి వెళ్ళిపోయారు. ఇంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ విల్ సీ యువర్ ఎండ్. నిస్సహాయంగా అరుస్తూ ఆ గదిలోంచి బయటకు వచ్చాడు రవిచంద్ర. బయటకు వస్తూ విజిటర్స్ క్యాబిన్ వైపు చూశాడు. అక్కడ 2 వ్యక్తులు కూర్చున్నారు. ఒక వ్యక్తిని చూడగానే గుర్తుపెట్టాడు రవిచంద్ర. అతను నాయుడు గ్రూప్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్ముగం పిళ్ళై.
రెండో వ్యక్తి ఎవరో అర్థం కాలేదు రవిచంద్రకు. రెండో వ్యక్తి సూర్యతేజ ముక్తకు ప్రమాదం ఎదురైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ మిస్ ముక్త. గెస్ట్ హౌస్ లోనికి అడుగుపెట్టిన ముక్త వైపు చూస్తూ ప్రశంసాపూర్వకంగా అన్నాడు సూర్యసాగర్. నేనే మిమ్మల్ని కంగ్రాచులేట్ చెయ్యాలనుకుని సమయానికి కోర్టు రిజిస్ట్రార్ రాకపోతే పరిణామాలు వేరే రకంగా ఉండేవి. లో రిలాక్స్ అవుతూ అంది ముక్త. లాయర్ మర్డర్ వల్ల కోర్టుకు హాలిడే వచ్చింది. మరి కోర్టుకు రిజిస్ట్రార్ ఎలా వచ్చాడు ప్రశ్నించాడు సూర్యతేజ. ఆ లాయర్ మర్డర్ సహజంగా జరిగిందో అసహజంగా జరిగిందో తెలియదు, అది మనకు అనవసరం. కానీ ఇలాంటి ఆటంకాలు ఎదురవడానికి అవకాశం ఉందని ముందుగానే ఊహించాను. అందుకే శనివారం రాత్రే జడ్జిని కలిసి పరిస్థితి వివరించాను. అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఇది మన సక్సెస్ అనుకోకూడదు ముక్త. లీగల్ ఫార్మాలిటీస్ మనకు కోఆపరేట్ చేశాయి అంతే. అంత మాత్రం చేత నీకు గాని నాకు గాని ప్రమాదం తప్పిపోయిందని మనం అనుకోకూడదు. ఏదో ఆలోచిస్తూ అన్నాడు సూర్యసాగర్. నాకేదైనా హాని జరిగితే అందుకు బాధ్యత రవిచంద్ర వహించాల్సి ఉంటుందని కోర్టు రిజిస్ట్రార్ హెచ్చరించాడు చెప్పింది ముక్త. నీ మీద అటాక్ కి రవిచంద్ర బాధ్యుడు కావచ్చు, నీకు జరిగే యాక్సిడెంట్ కు బాధ్యుడు కాడు. ఏ క్రిమినల్ లాయర్ అయినా తలుచుకుంటే అటాక్ ని యాక్సిడెంట్ గా నిరూపించగలడు. నా సర్వీస్ లో అలాంటి కేసులు ఎన్నింటినో చూశాను. ఆ మాట వినగానే భయపడింది మొక్క. డోంట్ వరీ బేబీ, లీగల్ యాక్ట్స్ లోని లొసుగులు నాకు తెలుసు. చట్టం మనల్ని రక్షిస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు చట్టం మనల్ని రక్షిస్తుంది కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. దీనికి ఏకైక ఉదాహరణ మీ తండ్రి మర్డర్. సాక్షాత్తు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని మర్డర్ చేసిన హంతకులు ఇవాళకి దొరకలేదు. సూర్యసాగర్ చెప్పింది వినడం తప్ప మరేం మాట్లాడలేకపోయింది మొక్క. రాత్రి డిన్నర్ టైంలో సాయంత్రం నుంచి నువ్వు మూడీగా ఉన్నావు అంటే నువ్వు సీరియస్గా ఆలోచిస్తున్నావా, భయపడుతున్నావా? తన మనసులోని భావాల్ని అంత ఖచ్చితంగా పసిగట్టగలిగిన సూర్యసాగర్ అనుభవానికి మనసులోనే జోహార్లు అర్పించింది మొక్క. లేదంకుల్, నాకంతా అయోమయంగా ఉంది, నిర్లిప్తంగా అందామె. లేదు, నువ్వు భయపడుతున్నావు. నీ కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. నీ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నీకు తెలియని పరిస్థితి. నీ పరిస్థితిలో ఎవరున్నా అంతే. కాని మొక్క, ఒక్కటి గుర్తుంచుకో, అవకాశం అందరికీ రాదు. అదృష్టమో దురదృష్టమో నీ తండ్రి మృతి వల్ల నీకు అవకాశం వచ్చింది. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో చేస్తారని, అటాక్ చేస్తారని నువ్వెప్పుడు భయపడకు. రేపటి నుంచి నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి. ముందడుగు వేసే ముందు నీ లక్ష్యాన్ని 1-2 సార్లు గుర్తు చేసుకో. అంటే ఎంత చాదస్తంగా ఎన్నిసార్లు నేనెందుకు చెప్తున్నానో తెలుసా? ఈ దేశం ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ను కోల్పోయింది. ఆ ఇండస్ట్రియలిస్ట్ నా ప్రాణమిత్రుడు. ఈ దేశం ఒక గొప్ప పొలిటీషియన్ని కోల్పోయింది. ఆ పొలిటీషియన్ నీ తండ్రి. నీలో నేను గొప్ప బిజినెస్ ఉమెన్ని చూడాలి. నీలో నేను గొప్ప పొలిటీషియన్ని చూడాలి. నేనున్నా లేకున్నా నా మాటలు గుర్తుంచుకో. ఆ మాటలు అంటున్నప్పుడు సూర్యసాగర్ గొంతులో వేగం, కళ్ళల్లో వాడిని స్పష్టంగా గుర్తించగలిగింది ముక్త. రాత్రి 11 గంటలైంది. గబుక్కున మెలకు వచ్చింది సూర్యతేజకు. కళ్ళెత్తి చుట్టూ చూశాడు. ఫ్యాన్ గాలికి కాగితాలు చేస్తున్న చప్పుడు. బెడ్ మీద నుంచి లేచి ముక్త బెడ్రూమ్ వైపు చూశాడు. బెడ్రూమ్ కిటికీలోంచి వస్తున్న సన్నని వెలుగు కనిపించింది. అంటే ముక్త పడుకోలేదా? లేచి నెమ్మదిగా కిటికీ వైపు నడిచి కిటికీలోంచి లోపల బెడ్ వైపు చూశాడు. అక్కడ ముక్త కనిపించలేదు. అంటే సూర్యతేజ మనసేదో కీడుని శంకించింది. గబుక్కున బెడ్రూమ్ తలుపులు తెరుచుకుని లోనికి అడుగు పెట్టాడు తేజ. టేబుల్ మీద వెలుగుతున్న బెడ్ ల్యాంప్ అంతవరకు చదివినట్లుగా పేజీల మధ్యలో ఏదో గుర్తుతో ఏదో అనుమానంగా బెడ్రూమ్ వైపు చూశాడు సూర్యతేజ. ఎక్కడా చప్పుడు లేదు. బయటకు వచ్చి తండ్రి గది వైపు చూశాడు. అక్కడ కూడా లేదు. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళింది మొక్క? అతని మనసేదో కీడును శంకించింది. రివాల్వర్ తీసుకుని గబగబా మేడ మీదకు పరిగెత్తాడు. మేడ మీద కూడా లేదు. డాబా మీద నుంచుని నలువైపులా చూశాడు. పల్చని వెన్నెల్లో మహాబలిపురం మంచు గోపురంలా ఉండి దూరంగా కనిపిస్తూ సముద్రం నందివర్ధనం పువ్వులతో నేసిన తెల్లటి చీరలా ఉంది. సముద్రానికి కుడి పక్కన ఏదో కూలిపోయిన రాతి రథం. ఆ రాతి రథం మీద ఏదో ఆకారం. మొక్క కాదు కదా. గబగబా డాబా దిగి రోడ్డు మీదకొచ్చాడు. రోడ్డు క్రాస్ చేసి సీషోర్లోకి అడుగు పెట్టాడు. చల్లని ఈదురు గాలిలో ఇసుక మీద అడుగుల చప్పుడు. భయంగా తలెత్తి చూసింది ముక్త. ముక్తను చూడగానే కుదుట పడ్డాడు తేజ. నీకేం జరిగిందోనని హడలిపోయాను తెలుసా? పరుగు పరుగున రావడం వల్ల సూర్యతేజ ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆమెకి. ఎవరైనా కిడ్నాప్ చేశారనుకున్నావా? నవ్వుతూ అంది ముక్త. జరగకూడదు. పక్కన ఇసుకలో చక్కెలు పడుతూ అన్నాడు.
ఏం జరగదులే. ఏం అకస్మాత్తుగా అంతకేమో వచ్చేసిందేమిటి? జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు తేజ. నువ్వున్నావు కదా. చేతిలోని ఇసుకను అతని మీదకి విసురుతూ అంది ముక్త. చైర్మన్ గారు చిలక పలుకులు నేర్చారే. ఏం తప్ప? తప్పు కాదు గాని ఇక నుంచి నువ్వు సెక్యూరిటీ గార్డ్ లేకుండా బయటికి వెళ్ళడం మంచిది కాదు. హాయిగా ఉన్న ప్రాణానికి కష్టాన్ని కోరి తెచ్చుకున్నాను. నిరంతరం శత్రువులతో పోరాటం. అంకుల్తో చెప్పడానికి భయపడ్డాను కానీ తేజ, నాకేదో భయంగా ఉంది, టెన్షన్గా ఉంది. నేను గెలవగలనంటావా? మొట్టమొదటిసారిగా తేజ ఎదుట బయటపడింది ముక్త. నీకెందుకు భయం? చిన్నప్పుడు నువ్వేం చెప్పేదానివో జ్ఞాపకం ఉందా? చీకట్లో ఆల్చిప్పల్లా మెరుస్తున్న ఆమె కళ్ళ వైపు చూస్తూ అన్నాడు సూర్యతేజ. ఏం చెప్పేదాన్ని? పెద్దయ్యాక హిమాలయాలు ఎక్కుతాననేదానివి. నిజంగానా? నిజం. అప్పుడు విఠలాచార్య జానపద సినిమాలు వచ్చేవి. అందులో హీరో ఫైట్ చేసినట్టుగా కత్తి ఫైట్లు చేస్తాననేదానివి. దాని ప్రకారం ఆలోచిస్తే అడ్వెంచర్స్ అంటే నీకిష్టం. ఇప్పుడు నీకు ఎదురైన సవాల్ని ఓ అడ్వెంచర్ అనుకో. సాహస కానివాడు జీవితంలో ఏదీ సాధించలేడు, గుర్తుంచుకో. చాలా సీరియస్గా చెప్పాడు తేజ. కొటేషన్ బాగుంది. సాహస కానివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. కానీ కొటేషన్ వేరు, జీవితం వేరు. దూరంగా ఓ ఉల్క సముద్రంలోకి రాలుతున్న దృశ్యాన్ని చూస్తూ అంది ముక్త. కొటేషన్లు కొందరి సాహసికులకి జీవితానుభవాలు. నువ్వు సడన్ గా ఇంత డేలా పడిపోతావని నేననుకోలేదు. ప్రతిదానికి భుజబలం పరిష్కారం కాదు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు అంటే దాని అర్థం తెలివితేటలు. ఇప్పటికీ మనం ఇంగ్లీష్ వాడి తెలివితేటల్ని పొగుడుతూ ఉంటాం. పారిశ్రామిక రంగంలో జపాన్ ఎందుకు ముందుంది? బిర్లాలు, టాటాల్ని తలదన్నే ఇండస్ట్రియలిస్టులు ఈ దేశంలో లేరా? జవహర్లాల్ నెహ్రూ కన్నా, ఇందిరాగాంధీ కన్నా పొలిటీషియన్స్ ఈ దేశంలో లేరా? జాతిపిత గాంధీ ఫ్యామిలీ ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించలేకపోయింది? నెహ్రూ ఫ్యామిలీ గాంధీ పేరుని అడాప్ట్ చేసుకుని ఈ దేశాన్ని తన ముప్పెట్లో ఉంచుకుంది. అందుకే రాజకీయాలకు సంబంధం లేని రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వరుణ్ గాంధీ. గాంధీలు కాని గాంధీలనే ఎందుకు ఈ దేశం ఆరాధిస్తుంది? చరిత్రలో చండ శాసనులుగా మిగిలిపోయిన హిట్లర్, ముస్సోలిని, నిన్నటికి నిన్న సద్దాం హుస్సేన్, వీళ్లనే మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? దేశాల మధ్య శత్రుత్వం ఉన్న పాకిస్తాన్ మాజీ నేత జియా ఉల్ హక్ ని ఎందుకు పొగుడుతాం? ప్రతిభ, తెలివితేటలు, జీనియస్, మహాసంకల్పం, లక్ష్యం, వీళ్ళెవ్వరూ వ్యక్తిగా కానీ శక్తిగా కానీ శత్రువులు లేకుండా లేరు. అనుక్షణం శత్రువులతోనే వాళ్ళ ప్రయాణం. అందువల్ల నీ తెలివితేటలను తక్కువ అంచనా వేసుకోకు. గొప్ప గొప్ప మహావీరులు కూడా నిరాశపడిన సందర్భాలున్నాయి, ఆవేశంగా చెప్పాడు తేజ. సముద్రపు చల్లని గాలి రిబ్బుమని శరీరానికి తగులుతోంది. లేచి నిలబడింది ముక్త. నిన్నటి వరకు నువ్వు హరికృష్ణ నాయుడు కూతురువి మాత్రమే. నేడు నాయుడు గ్రూప్కి సీఎండివి. నీలో ఉన్నది అపారమైన ప్రతిభే కాదు, నీకు అంతులేని అధికారాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకో. గెస్ట్ హౌస్ లోకి వెళ్లే ముందు అన్నాడు తేజ. మర్నాడు సూర్యతేజ ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు నీకు ఏ రకమైన ఆపద వచ్చినా నేనున్నానని మర్చిపోకు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి కారులో తిరిగి వస్తున్నప్పుడు సూర్యతేజ అన్న మాటలు పదే పదే ముక్తకి జ్ఞాపకం రాసాగాయి. అదే రోజు సాయంత్రం సొంత పని మీద హైదరాబాద్ వెళ్ళాడు సూర్యసాగర్. నేను రావడానికి 5 రోజులు పట్టొచ్చు. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి. వీలున్నప్పుడల్లా ఫోన్ చేస్తుంటాను, కంగారు పడకు. 3 రోజులు గడిచాయి. నాయుడు గ్రూప్ సెంట్రల్ ఆఫీస్ కొత్త చైతన్యంతో కళకళ్లాడిపోతోంది. కంపెనీల వైజ్గా మేనేజింగ్ డైరెక్టర్స్తోనూ, జనరల్ మేనేజర్స్తోనూ, ఇంపార్టెంట్ అఫీషియల్స్తోనూ మీటింగ్స్లో బిజీగా ఉంది ముక్త. ఎక్కడా తనకు వ్యతిరేకమైన ధోరణి కనిపించకపోవడం, మీదుమిక్కిలి తండ్రికి ఇచ్చే రెస్పెక్టే తనకు కూడా ఇస్తుండటంతో ఆనందంగా ఉంది ముక్తకు. దాదాపు 15 గంటల ఆఫీసులోనే ఉంటుంది. ప్రధానమైన 7 కంపెనీల ఫైల్స్ని తెప్పించుకుంది. ఆయా కంపెనీలకు చెందిన ప్రతి చిన్న విషయాన్ని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఫైనాన్స్ మేనేజర్ల మీటింగ్ ఏర్పాటు చేసి ఫైల్స్ తెప్పించుకుని చూసి కంపెనీల ఫైనాన్స్ పొజిషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ని కాల్ఫర్ చేసింది. కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అడ్రస్ల్ని తండ్రి రహస్యంగా ఉంచాడు. వాటి గురించి జనరల్ మేనేజర్ని అడిగింది ముక్త. ఆ జనరల్ మేనేజర్కి 50 ఏళ్ల వయసు. పేరు లోకనాథం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఫైల్స్ అన్నింటినీ నాన్నగారి దగ్గర పిఏగా పనిచేసిన అంశుమతి అనే ఆవిడ చూస్తుండేది. వెరీ నైస్ గర్ల్, కేరళ అమ్మాయి, వెరీ ఒబీడియంట్, సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్.
మెరుస్తున్న కళ్ళతో కళ్ళజోడు సవరించుకొని మరీ చెప్పాడు లోకనాథం. మరి ఇప్పుడు అంశుమతి ఏమైంది? ఆసక్తిగా ప్రశ్నించింది ముక్త. తెలీదు. దాదాపు 5 ఏళ్ల పాటు ఏమాత్రం రిమార్క్ లేకుండా పనిచేసింది. మీ తండ్రి గారికి చాలా ఎఫెక్షన్ ఆవిడంటే. సడన్ గా ఓ రోజు రావడం మానేసింది. లీవ్ పెట్టింది అనుకున్నాం. 15 రోజులు, నెల రోజులు, ఆఖరికి తెలిసిందేమిటంటే ఉద్యోగం మానేసిందని. అంశుమతికి పెళ్ళయిందా? అనుకోకుండా నోట్లోంచి వచ్చింది ఆ ప్రశ్న ముక్తకు. పెళ్ళయిందని, భర్త ఢిల్లీలో ఉన్నాడని చెప్పేసి లోకనాథం వెళ్ళిపోయాడు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని అంశుమతి కస్టడీలోనే ఉండేవి. అంటే తన తండ్రి అంశుమతిని అంతగా విశ్వసించేవాడన్నమాట. ఆ రోజు రాత్రి అవసరమైన ఫైల్స్ అన్ని వెరిఫై చేసేసరికి 12 గంటలైంది గోడ గడియారం. 12 గంటలు కొట్టడంతో ఉలిక్కిపడి చూసింది గోడ వైపు ముక్త. 9 గంటల ప్రాంతంలో పిఏ మేషను వెళ్ళిపోమ్మని చెప్పడం జ్ఞాపకానికి వచ్చింది. ఏదో తెలియని భయం ఆవహించింది ముక్తని. తన ఆఫీసులో తనకి భయం ఏమిటి? సీట్లోంచి లేచి పరుగు పరుగున ఛాంబర్ డోర్ తెరిచింది. డోర్ పక్కన స్టూల్ మీద పుణుకుపాట్లు పడుతూ చైర్మన్ ఫ్యూన్ నట్వర్ బహదూర్, నువ్వు వెళ్ళిపోలేదా బహదూర్? విస్మయంతో అడిగింది ముక్త. చైర్మన్ గారు వెళ్ళందే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదమ్మా, గాబరాగా లేచి నిలబడుతూ అన్నాడు బహదూర్. గుండె నిండా ఊపిరి పీల్చుకుందామె. డ్రైవర్ ఉన్నాడా? ఉన్నాడమ్మా, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను, లోపలికి పరిగెత్తుకెళ్ళిందామె. టేబుల్ మీద అస్తవ్యస్తంగా ఉన్న ఫైల్స్ అన్నింటినీ సర్ది పర్సనల్ డ్రాయర్లో లాక్ వేసి కీస్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. ఏసీ ఆఫ్ చేయడానికి గోడ వైపు అడుగేసింది. సరిగ్గా ఆ సమయంలో ఫోన్ మోగింది. అప్పుడు సరిగ్గా 12 గంటల 5 నిమిషాలైంది. ఈ సమయంలో తనకెవరు ఫోన్ చేసుంటారు? బహుశా సూర్యసాగర్ అంకుల్ గెస్ట్ హౌస్కి చేసుంటారు. అక్కడ లేకపోతే ఇక్కడికి చేసుంటారు. గబగబా రిసీవర్ చేతిలోకి తీసుకోగానే ఫోన్ చప్పుడు ఆగిపోయింది. ఒక్క క్షణం ఫోన్ రింగ్ కోసం వెయిట్ చేసింది. ఈ లోపల ఏసీ ఆఫ్ చేయడానికి గోడ వైపు వెళుతుండగా మళ్లీ ఫోన్ మోగింది. పరుగు లాంటి నడకతో వెనక్కొచ్చి రిసీవర్ని అందుకుంది. మళ్లీ ఫోన్ కట్ అయింది. తనని ఏడిపించడానికి సూర్యతేజ చేస్తున్నాడా? సూర్యతేజ జ్ఞాపకం రాగానే అంతవరకు పడిన శారీరక శ్రమను మర్చిపోయిందామె. ఉత్సాహంగా ఫోన్ వైపు చూస్తూ కూర్చుంది. మళ్లీ ఫోన్ మోగింది. ఫోన్ మోగుతూనే ఉంది. నెమ్మదిగా రిసీవర్ను పట్టుకుని, హలో తేజ, హౌ ఆర్ యూ? గుర్తుపట్టలేననుకున్నావా? అవతల వైపు నుంచి ఓ నవ్వు వినిపించింది. ఆ నవ్వు తేజ నవ్వు కాదని తెలుసుకోవడానికి ఒక్క క్షణం పట్టింది ముక్తకి. హలో, ముక్తానంద స్పీకింగ్. ముక్తానంద, నా గొంతును మొట్టమొదటిసారి వింటున్నావు అవునా? హౌ ఆర్ యూ? అంత అర్ధరాత్రి ఫోన్ చేసి తనని టెస్ట్ చేయడం నచ్చలేదు ఆమెకి. కోప్పడకమ్మా, బిజినెస్ పర్సన్స్కి ఇద్దరి దగ్గర నుంచే ఫోన్లు వస్తాయి. ఒకటి బిజినెస్ ఫ్రెండ్స్, 2 బిజినెస్ రైవల్స్. నేను రెండో కోవలోకి చెందిన వ్యక్తినమ్మా. అంటే ఎనిమి. ఎనిమి అన్న పదం వినగానే ముక్త ఎలర్ట్ అయింది. ఎంతకి నీకేం కావాలి? కోపంగా అడిగింది ముక్త. నువ్వు చాలా అమాయకురాలివి ముక్త. ఏ ఆడపిల్ల అలా అడగకూడదు, గుర్తుంచుకో. ఎందుకంటే నాలాంటి డీసెన్సీ లేని వ్యక్తి నువ్వే కావాలంటాడు. అప్పుడు ఇబ్బంది పడతావు. తెరలు తెరలుగా నవ్వాడు అవతలి వ్యక్తి. యూ ఈడియట్. నోట్లోంచి బయటకు వస్తున్న మాటను అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది ముక్త. చూడు బేబీ, పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను చెప్పిన మాటను చివరి నిమిషంలో మీ డాడీ కూడా వినలేదు. పాపం, దారుణంగా మాత్రైపోయాడు. జీనియస్. ఐ పిటి హిమ్. నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను. నేను చెప్పే సలహా ఏమిటంటే మంచి సంబంధం చూసుకో, పెళ్లి చేసుకో. ఏ అమెరికాలోనో సింగపూర్లోనో నీకు నచ్చిన కంట్రీలో సెటిల్ అయిపో. అంతేగాని నాయుడు గ్రూప్కి నువ్వు చైర్మన్గా ఉండటం నాకు పర్సనల్గా ఇష్టం లేదు. అర్థమైందా? అర్ధరాత్రి ప్రశాంత సమయంలో అవతలి గొంతు నుంచి వచ్చిన మాటలు వికృతంగా ఉన్నాయి. బెదిరిస్తున్నావా? రకరకాలుగా ఆలోచిస్తూ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అంది ముక్త. నేను బెదిరించను బేబీ, హెచ్చరిస్తాను. సాధ్యమైనంత నెమ్మదిగా అంది అవతల గొంతు. నీ హెచ్చరిక రాష్ట్రపతి ఆర్డర్ అనుకుంటున్నావా? ముక్త గొంతులోంచి విసురుగా వచ్చిందన్నమాట. నీకు కూడా మాటలొచ్చన్నమాట. గుడ్. నేను చెప్పిన విషయం ఆలోచించు. నువ్వు పెళ్లి చేసుకో. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫోన్ కాల్. టక్ మని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. 2 నిమిషాల వరకు మనిషి కాలేకపోయింది ముక్త. మెదడు మొద్దుబారినట్లుగా అయిపోయింది. ఆలోచనలన్నీ సడన్ గా ఆగిపోయినట్లయి రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తోంది. ఒక్కొక్క బొట్టు గడ్డకట్టుకుపోతున్నట్లుగా. అనీజీగా, అసహనంగా, దుర్భరంగా ఉంది. విశాలమైన టేబుల్ మీద తల పట్టుకుని కూర్చుండిపోయింది. శత్రువునని చెప్పుకుంటూ మొట్టమొదటిసారి డైరెక్ట్గా వచ్చిన ఫోన్ కాల్. పదే పదే జ్ఞాపకం వస్తున్న వికృతమైన గొంతు. ఏదో దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళ వెంట నీళ్లు ఉబికాయి. ఆ క్షణంలో ఆ గదిలోంచి బయటకు పరిగెత్తి పారిపోవాలనిపించింది. పక్కన ఏదో చప్పుడైతే భయంగా తలెత్తి చూసింది. నట్వర్ బహద్దూర్. ఇంకా పనుందా అమ్మా? వినయంగా అడిగాడు నట్వర్ బహద్దూర్.
పని లేదు, ఈ ఆఫీస్తో నాకేం పని లేదు, ఎలుగెత్తి గొంతెత్తి అరవాలనుంది ఆమెకి. ఆ ఫోన్ కాల్ రేకెత్తించిన భయంలోంచి తేరుకోలేకపోతోంది ఆమె. ఓకే నట్వర్, లెటస్ గో. సీట్లోంచి లేచి బయటకు వస్తూ అంది ముక్త. నట్వర్ బహదూర్ ఛాంబర్ డోర్ లాక్ చేసి తాళాలను తన జేబులో వేసుకున్నాడు. ముక్తానంద గబగబా లిఫ్ట్ వైపు నడుస్తోంది. అదే సమయంలో చైర్మన్ ఛాంబర్లో మళ్లీ ఫోన్ మోగింది. ఏదో ఫోన్. నట్వర్క్ గొణిగాడు. వినిపించుకోలేదు ముక్త. ఆ చప్పుడు వినిపించినంత దూరం పారిపోవాలని ఉంది ఆమెకు. బాస్టార్డ్ మళ్లీ ఫోన్ చేశాడు. లిఫ్ట్ కిందకు దిగుతున్నప్పుడు మనసులోనే తిట్టుకుంది ముక్త. చైర్మన్ ఛాంబర్లో ఆ ఫోన్ చాలాసేపు రింగ్ అయింది. తర్వాత ఆగిపోయింది. ఆ ఫోన్ హైదరాబాద్ నుంచి వచ్చింది. లాయర్ సూర్యసాగర్ చేసిన ఫోన్ కాల్ అది. అప్పటికే సూర్యసాగర్ గెస్ట్ హౌస్కి చాలాసార్లు ట్రై చేశాడు. అక్కడ ముక్త దొరక్కపోతే ఆఫీస్కి ట్రై చేశాడు. ముక్త ఫోన్ చాలాసేపు ఎంగేజ్లో ఉండటంతో సూర్యసాగర్ ప్రతి 2 నిమిషాలకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ముక్త ఆఫీస్లోనూ గెస్ట్ హౌస్లోనూ లేదు అంటే హైదరాబాద్లోని సూర్యసాగర్ మెదడు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. అతను అక్కడ అచేతనంగా తలపట్టుకుని కూర్చున్నాడు. అదే సమయంలో సిటీ నుంచి మహాబలిపురం వెళ్లే రోడ్లో కారులో నిస్త్రాణగా కూర్చుంది ముక్త. 20 నిమిషాల తర్వాత కారు గెస్ట్ హౌస్ కాంపౌండ్లోకి ప్రవేశించింది. లోనికి వెళ్ళగానే సోఫాలో మౌనంగా కూలబడిపోయింది ముక్త. ఆఫీస్ ఫైల్స్ను గదిలో పెట్టి చేతులు పట్టుకుని నుంచున్నాడు నట్వర్ బహదూర్. బాగా పొద్దుపోయింది, భోంచేసి పడుకోమ్మా, నెమ్మదిగా అన్నాడు అతను. తలెత్తి చూసింది ఆమె. నువ్వు నాతో పాటు కారులో వచ్చావా, ఇంటికి వెళ్ళలేదా? ఇప్పటికీ ముక్త మెదడు ఆ ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తోంది. ఆ భయం నుంచి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. బిజినెస్ అన్నాక రకరకాల ఫోన్లు వస్తాయి, ప్రతిదానికి మనం భయపడకూడదమ్మా, నెమ్మదిగా అన్నాడు నట్వర్. మాటకు తలెత్తి చూసింది నట్వర్ వైపు. ఆ మాటలు నువ్వు విన్నావా? విన్నానన్నట్లు తలూపాడు నట్వర్. డాడీకి ఇలాంటి ఫోన్లు ఎప్పుడైనా వచ్చాయా? చటుక్కున ఆ ప్రశ్న ముక్త నోట్లోంచి వచ్చేసింది. వచ్చేవమ్మా. ఆ ఫోన్ల గురించి ఎవరితోనైనా, నీతో ఎప్పుడైనా మాట్లాడేవారా? లేదమ్మా. శత్రువు కంపెనీలోని వాడా? ఎనిమి డాడీకి తెలిసిన వాడేనా? తెలిస్తే ఎవడు వాడు? రవిచంద్ర మనిషా? ఇదంతా రవిచంద్ర ప్లాన్లో భాగమేనా? శత్రువుని ఎలా కనిపెట్టాలి? శత్రువు తనకు డైరెక్ట్గా ఫోన్ చేసి హెచ్చరించాడంటే తన శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాడన్నమాట. డాడీ మర్డర్ వెనుక ఎనిమి ఏమై ఉంటుంది? ఆ ఎనిమి ఎవరు? వ్యక్తుల రకరకాలుగా ఆలోచిస్తోంది ఆమె. గెస్ట్ హౌస్లో తన సెక్యూరిటీ లేకుండా ఉండటం మంచిది కాదు. మొట్టమొదటిసారి తన సెక్యూరిటీ గురించి సీరియస్గా ఆలోచిస్తోంది ముక్త. చూడు రవి, మీ చెల్లెలు ముక్త ఎంత ప్లాన్డ్గా ఆపరేట్ చేసిందో. నీ ఆఫీస్లో నిన్ను ట్యూన్లా చేసి తగలేసింది. డ్రింక్ నింపిన గ్లాసుని రవిచంద్రకు అందిస్తూ అంది అనిమిష. మన లాయర్ తెలివితేటలు అలా ఉన్నాయి. ఎదురుగా కూర్చున్న లాయర్ అరవిందరావు వైపు చూస్తూ అన్నాడు రవి. కోపడి రవి, వాళ్ళ చేతిలో వీలునామా ఉంది. కోర్టు దాన్ని నమ్మింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడుతుంది కదా. ఎక్కువ మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిన్న సపోర్ట్ చేస్తే నువ్వే అవుతావు. కాకుండా మన దగ్గర తిరుగులేని బ్రహ్మాస్త్రం ఉంది. దాని ప్రకారం సీఎండివి నువ్వే కావడం ఖాయం. లాయర్ అరవిందరావు అన్నాడు. ఏంటది? మీతో చచ్చిపోతున్నాం. బ్రహ్మాస్త్రాలని చివరి టైంలో తప్ప తీయరు, తాగుతూ అన్నాడు రవి. నన్ను చొక్క వేసుకొని అంటూ డ్రింక్ బాటిల్ని అందుకుని 2 బొక్కలు తాగి పరమ సీక్రెట్ చెప్తున్నా విను. నాయుడు గ్రూప్కి ఒక లేడీ సీఎండిఏగా అయ్యే అవకాశాలు లేవు. అది నాయుడు గ్రూప్ రూల్స్లో ఇంపార్టెంట్ పాయింట్. మరెన్నాళ్ళు ఆ పాయింట్ని చెప్పలేదేం? ఆసక్తిగా అడిగాడు రవిచంద్ర. ఇప్పుడు చెప్తున్నా విను. ఈ పాయింట్ మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిలేస్తే నువ్వే సీఎండివి. మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ నువ్వు మేనేజ్ చేస్తే చాలు. అసలు మనమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే మీ చెల్లెలను ఒక ఆట ఆడించవచ్చు మర్మగర్భంగా అన్నాడు అరవిందరావు. అదెలా? డబ్బుతో ఏదైనా వీలవుతుంది అన్నాడు అరవిందరావు నవ్వుతూ. ఏం చేయమంటారో చెప్పండి. మీ చెల్లెలు సూర్యసాగర్ ఇద్దరు ప్రస్తుతం వాళ్ళని కలిసే పనిలోనే ఉండుంటారు. అది కాక ఆ సూర్యసాగర్ ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్, అంటే ఇదే పని మీద ఉండుంటాడు. ఆ సూర్యసాగర్ మనకు పెద్ద హెడేక్ అయిపోయాడు. అతని గురించి ఆలోచించరవి, సలహా ఇచ్చింది అనిమిష. సూర్యసాగర్ ఆ పదాన్ని కోపంగా ఉచ్చరిస్తూ ఈసారి టాలరేట్ చేయకూడదు అంటూ పుష్పక్ వైపు చూసి, స్టేషన్ అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అడిగాడు. తెలీదు, వెంటనే జవాబిచ్చాడు పుష్పక్. తెలుసుకో, పట్టుకో, ఫైనల్ వార్నింగ్ ఇద్దాం కోపంగా అన్నాడు రవి. వార్నింగులకు లొంగడు అరవిందరావు అన్నాడు. మరి ఒకరోజు కోర్టుకి సెలవిప్పిస్తే సరి, నవ్వుతూ డ్రింక్ సిప్ చేస్తూ అన్నాడు అరవిందరావు. అక్కడున్న ముగ్గురు ఏదో అర్థం చేసుకున్నట్లుగా షాక్ తిన్నారు. అంటే సోమవారం కోర్టుకి సెలవు వచ్చింది ఎలాగైనా?
అయినా అదే విషయాన్ని అరవిందరావుని అడగలేకపోయాడు. ఆలోచనలో పడ్డాడు రవిచంద్ర. అదే సమయంలో ఫోన్ మోగింది. అనిమిష రిసీవర్ అందుకుంది. హలో, అవతల వ్యక్తితో మాట్లాడి నీరసంగా ఫోన్ పెట్టేసింది. ఉమ్మిడియార్ ఫోన్ చేశాడు. ఉమ్మిడియారా? కంగారుగా అన్నాడు రవిచంద్ర. ఎక్కడికే వస్తున్నట్ట. ఆ మాటతో పక్కనే బాంబు పడ్డట్టు అయింది రవిచంద్రకు. అలా ఆలోచిస్తూ ఉండగానే ప్యూన్ వచ్చి చెప్పాడు. ఉమ్మిడియార్ గారు వచ్చారు సార్. రవిచంద్ర ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. అయిష్టంగా లేచి హాల్లోకి నడిచాడు. హాల్లో సోఫా మీద పెద్ద పుల్ల కూర్చున్నాడు ఉమ్మిడియార్. ఏం రవిచంద్ర సాబ్, 2 రోజులు అని నగ తీసుకెళ్లి వారం రోజులైంది. ఏంటిది? మీరిలా చేయడం ఏం బాగాలేదు. అది కాదు ఉమ్మిడియార్, తెలుసుగా కంపెనీ ప్రాబ్లమ్స్. కంపెనీ ప్రాబ్లమ్స్కి నగకి సంబంధం ఏమిటండి? నాకు ఇప్పుడు క్యాష్ ఇస్తారా లేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? ఖరాఖండిగా అడుగుతున్న ఉమ్మిడియార్ మాటకు గొంతు తడారిపోయింది రవిచంద్రకు. 2 days టైం ఇవ్వండి. నో టైం. రాత్రికి బాంబే వెళ్ళాలి. మర్యాదగా క్యాష్ ఏర్పాటు చేయండి. ఏం చేయాలో అర్థం కాలేదు రవిచంద్రకు. 1 minute. గబగబా మేడ మీదకి వెళ్ళి డాక్యుమెంట్లతో వచ్చాడు. చూడండి ఉమ్మిడియార్ గారు, ఈ బిల్డింగ్ డాక్యుమెంట్స్ ఇవి ఉంచండి. 2 రోజుల్లో మీకు క్యాష్ ఏర్పాటు చేస్తాను. ఆ డాక్యుమెంట్లను తీసుకోలేదు ఉమ్మిడియార్. ఈ డాక్యుమెంట్లు ఏం చేస్తాయండి? అదీగాక 2 రోజుల్లో అంత క్యాష్ ఎలా తెస్తారు? మీ కంపెనీకి మీరేమీ కాదు. బ్యాంకర్స్ కూడా మీ సిగ్నేచర్ని యాక్సెప్ట్ చేయడం లేదు విసురుగా అన్నాడు ఉమ్మిడియార్. నా కంపెనీకి నేనేమీ కానని ఎవరు చెప్పారు? కోపంగా అన్నాడు రవిచంద్ర. అన్ని పేపర్స్లోనూ న్యూస్ వచ్చింది. మీ సిస్టర్ గారి సిగ్నేచర్తో బ్యాంకర్స్కి లెటర్స్ వెళ్ళాయి. ఇది వరకు లాగానే కోఆపరేట్ చెయ్యమని. కావలిస్తే ఏ బ్యాంక్ అయినా ఫోన్ చేసి కనుక్కోండి. ఆ మాటకు కందగడ్డలా మారిపోయింది రవిచంద్ర ముఖం. లాయర్ అరవిందరావు ఓ పక్క నుంచి అదంతా గమనిస్తూ మౌనంగా ఉన్నాడు. అతని మెదడు పాదరసం కన్నా వేగంగా పనిచేస్తోంది ఆ సమయంలో. ఉమ్మిడియార్ సాబ్, దిస్ ఈస్ లాస్ట్ టైం. ఈసారి ఈ డాక్యుమెంట్స్ ఉంచండి ప్లీజ్. నాకు 2 days టైం ఇవ్వండి. ఉమ్మిడియార్ చేతుల్లో ఆ డాక్యుమెంట్లు పెట్టాడు రవిచంద్ర బలవంతంగా. నో నో మిస్టర్, ఐఎమ్ సారీ. కోపంగా లేచి ఆ డాక్యుమెంట్లను విసిరికొట్టి విసురుగా ముందుకు పోబోయి ఎదురుగా ఉన్న ద్వారబంధం వైపు చూసి ఆశ్చర్యంగా ఆగిపోయాడు. అక్కడ ముక్తానంద. అక్కడ ఆ సమయంలో అలా ప్రత్యక్షమైన చెల్లెలు ముఖం చూసి నిశ్చేష్టుడైపోయాడు రవిచంద్ర. క్యాష్ కావాలా, చెక్ కావాలా ఉమ్మిడియార్ గారు? లోపలికి వస్తూ అంది ముక్తానంద. మీ సంతకంతో చెక్ చాలమ్మా, చాలా వినయంగా అన్నాడు ఉమ్మిడియార్. ముక్తానంద హ్యాండ్ బ్యాగ్లోంచి చెక్ బుక్ తీసి 50 లక్షలకు చెక్ రాసి సంతకం చేసి ఉమ్మిడియార్ చేతిలో పెట్టింది. థ్యాంక్స్ అమ్మా. ఆ చెక్ను అందుకుని రవిచంద్ర వైపు ఒకసారి చూసి ఆ హాల్లోంచి ఉమ్మిడియార్ వెళ్ళిపోయాడు. రవిచంద్రకు తల కొట్టేసినట్లయిపోయింది. ఆ చెక్ ఇచ్చి నీ పవర్ను చూపించుకోవడానికి వచ్చావా? అసహనంగా అడిగాడు రవిచంద్ర. కోపంగా రవిచంద్ర ముఖంలోకి చూసింది ముక్త. పెళ్ళాం కాని దానికి నెక్లెస్ కొనిచ్చి ఆ అప్పు తీర్చలేక నానా బాధలు పడుతున్నావని, డాడీ పేరు పోతోందని తెలిసి వచ్చాను అంది కర్కశంగా ముక్తానంద. ఆయన ఆస్తిని ఆయనకు నువ్విచ్చేదేమిటి? అనిమిష కోపంగా అంది. ఆయనంటే ఆయన మీ ఆయన? పెళ్లి చేసుకున్నావా? చేసుకునుంటే వదిన అనిపించేదాన్ని. నేనే గిఫ్ట్గా నెక్లెస్నిచ్చి ఉండేదాన్ని. ఇప్పుడు నీ పాత్ర ఏంటో నాకు తెలియటం లేదు. నిన్నేమంటారో తెలుసా? కీప్ అంటారు. తెలుగులో ఏమంటారో నువ్వే ఊహించుకో. కోపంగా అంది ముక్త. అనిమిష మొహం అవమానంతో ఎర్రబడిపోయింది. రవిచంద్ర కోపంతో ఊగిపోయాడు. మన ఎంట వంట ఇలాంటి చెడు లేదు, నీకెందుకు వచ్చిందో చిచ్చి అంది ముక్త తన అన్నకేసి ఏసడింపుగా చూస్తూ. ఆహా, నీ ఎంట వంట లేదా? మరి నువ్వు ఆ తేజ కలిసి వెలగబెడుతున్నది ఏమిటో? లాయర్ అరవిందరావు వ్యంగ్యంగా అన్నాడు. ముక్తానంద అరవిందరావు కేసి ఉరిమి చూసింది. తేజ తన కారు కొనివ్వమని అడగలేదు, నన్ను అప్పులు పాలు చేయలేదు. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ఆ రిటార్ట్కి ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు అరవిందరావు. మీ నాన్నగారి సంగతి నీకు తెలియదు అనుకుంటాను. రవీంద్రరావు మాటలు పూర్తవుతుండగానే 2 అంగల్లో ఆయన్ని సమీపించి విసురుగా చెయ్యెత్తి ఒక్క క్షణం ఆగి చేతిని దింపింది. నాలో సంస్కారం ఉంది కాబట్టి మా నాన్నగారి పేరెత్తినా క్షమించాను. నువ్వొక్క గుంట నక్కవి. అయినా నీకు ఇక్కడేం పని? ముక్తానందలో ఎప్పుడు అంత కోపాన్ని చూడని అరవిందరావు షాక్ తిన్నాడు. అయినా క్షణాల్లో తేరుకున్నాడు. నేను మీ కంపెనీలకు సీనియర్ లీగల్ అడ్వైజర్ని, మర్చిపోయావా? మా కంపెనీలకు నేను అధిపతిని. ఇష్టం లేకుండానే మీరు లీగల్ అడ్వైజర్గా ఎలా కొనసాగుతారు? ఇంటికి వెళ్ళి పోస్ట్లో ఏమొచ్చిందో చూసుకోండి. మిమ్మల్ని నిన్ననే డిస్మిస్ చేసేశాను. ఇంటికి రోజు వెళ్ళే అలవాట్లేదేమో, ఇంకా తెలుసుండు. నౌ యూ కెన్ గెట్ అవుట్ అంది రుద్రమూర్తిలా ముక్తానంద. తండ్రి తెలివితేటల్ని ధైర్య సాహసాలని కూడా పునికి పుచ్చుకుంది అని మనసులోనే అనుకుని నో ప్రాబ్లం, అయినా నిన్ను నిలదీసే పొజిషన్లోకి వస్తాను గుర్తుంచుకో అంటూ అరవిందరావు విసవిస బయటికి వెళ్ళిపోయాడు.
నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. చెడ్డ వాళ్ళను మరోసారి ఈ ఇంటికి తీసుకొస్తే వాళ్ళతో పాటే నిన్ను ఈ ఇంట్లోంచి గెట్టేయాల్సి ఉంటుంది. ఆ పని ఎప్పుడో చేసి ఈ ఇంట్లో అంటే నా ఇంట్లో నేను సెటిల్ అయ్యేదాన్ని. కానీ నీకు నిలువ నీడ కూడా లేకుండా పోతుందని జాలిపడి ఆగాను. వీళ్ళందరూ నిన్ను దోచుకోవడానికి వచ్చిన గుంట నక్కలు. వీరిని వదిలించుకొని బాధ్యతలు గుర్తించి నాన్నగారి పేరుకు మచ్చ రాకుండా ప్రవర్తించినాడే నీ వాటా గురించి నేను ఆలోచిస్తాను అంటూ వచ్చినంత వేగంగాను వెళ్ళిపోయింది ముక్తానంద. ఎంతో సుకుమారంగా మృదువుగా కనిపించే తన చెల్లెలు ఎంతలా మారిపోయింది, ఏ స్థాయికి ఎదిగిపోయింది. ఆ షాక్ నుంచి చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు రవీంద్ర చంద్ర. ద్వారబంధం దాటుతూ ఒక్క క్షణం ఆగింది ముక్త. ఇంకెప్పుడు నాకు తెలియకుండా అప్పులు చేయకు చెప్పేసి గబగబా బయటికి వెళ్ళిపోయింది. ఆ మాటలకు వెర్రి కోపం వచ్చింది రవిచంద్రకు. ముక్తను ఆపి చాచి కొట్టాలని ముందుకొచ్చాడు. మెయిన్ డోర్ వైపు పరుగు పరుగున వచ్చి అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి ఆగిపోయాడు. ఆ వ్యక్తి ప్యూన్ స్థాయి నుంచి బాడీగార్డ్ స్థాయికి ఎదిగిన నట్వర్ బహదూర్. మద్రాస్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను మేడం. తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆ వ్యక్తి. టేక్ యువర్ సీట్ ప్లీజ్ చెప్పండి చేతిలోని ఫైల్ని పక్కన పెడుతూ అంది ముక్త. మై నేమ్ ఈస్ డాక్టర్ జైకర్. మీ డాడీ లేట్ హరికృష్ణ నాయుడు తన కళ్ళను మా ఇన్స్టిట్యూట్కి డొనేట్ చేసిన విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. ప్రస్తుతం ఆ కళ్ళను వ్యక్తికి అమర్చుతున్నాం. ఆ కళ్ళను డొనేట్ చేసిన వ్యక్తికి చెందిన వాళ్లకు ఆ విషయం తెలపడం ఆనవాయితీ. ఇందుకు మీకేమీ అభ్యంతరం లేదని తెలుపుతూ కొన్ని పేపర్స్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇట్స్ హ్యాపీ న్యూస్ ఫర్ మీ. నో అబ్జెక్షన్. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి. డాక్టర్ జైకర్ కొన్ని కాగితాలను ఆమెకు అందించాడు. సంతకాలు చేసి తిరిగి ఆ పేపర్స్ ని జైకర్కి ఇచ్చేసింది. వెరీ కైండ్ ఆఫ్ యూ మేడం. డాక్టర్ జైకర్ లేస్తూ అన్నాడు. వెల్కమ్. నవ్వుతూ సమాధానం ఇచ్చింది ముక్త. డాక్టర్ జైకర్ ఛాంబర్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ముక్తకు తండ్రి కళ్ళు జ్ఞాపకానికి వచ్చాయి. అందమైన విశాలమైన తండ్రి కళ్ళు. తన కళ్ళు కూడా తండ్రి కళ్ళలాగే ఉంటాయని మేనత్త చాలాసార్లు అనేది. తండ్రి కళ్ళను అమర్చుకోబోయే వ్యక్తి ఎవరో, ఆ రహస్యం బయటకు తెలియనివ్వరు. తండ్రి కళ్ళను ఓసారి చూస్తే తన తండ్రిని చూసినట్లే ఉంటుంది. ఉదయం సరిగ్గా 6 గంటలు గెస్ట్ హౌస్లో ఉన్న ఫోన్ మోగింది. అప్పటికే లేచి ఫైళ్లు చూస్తున్న ముక్తానంద చటుక్కున ఫోన్ ఎత్తి, గెస్ట్ హౌస్ నంబర్ కూడా తెలుసుకున్నావా? ఇంతకు ముందు వరకు స్థిరంగా అనుకోలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి బెదిరించడం మొదలయ్యాక ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. నా బిజినెస్ గ్రూప్కి నేను చైర్పర్సన్ని, ఎండీగా ఖచ్చితంగా కొనసాగుతాను. వద్దనటానికి నువ్వెవడివి? నీ బోర్డు పర్సనల్ ఇష్టం ఎవడకు కావాలి? పిరికి వెధవ. ఫోన్లో బెదిరించడం కాదు, చేతనైతే చావుంటే ఎదురుగారా. రెచ్చిపోయింది ముక్తానంద. ఒంటరి దానివి, అంతలా రెచ్చిపోకు. ఎవర్రా ఒంటరి? ఓహో, 7 సంస్థల నాయుడు గ్రూప్ నీ వెనకుందనా ఈ ధైర్యం? కాదు మరి నా వెనక నేనే ఉన్నాను. నేను ఇదివరకు ముక్తను కాను. నా వెనక లాయర్ సూర్యసాగర్ అంకులు ఉన్నారు. ఒక వృద్ధుడా? అవహేళనగా అన్నాడు ఆ వ్యక్తి. కాదు, మేధావి, కొండల్ని పిండి కొట్టగల ఆప్తుడు సూర్యతేజ నా వెనకున్నాడు. సూర్యతేజ? అతనికి నీకేమిటి సంబంధం? సర్కాస్టిక్ గా నవ్వుతూ అన్నాడు అతను. నువ్వేం హేళనగా నవ్వుకోగల సంబంధం మా మధ్య లేదు. మరి ఐ లవ్ హిమ్, స్థిరంగా అంది ముక్త. వాట్? ఎస్, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మరి అతను ప్రేమించకపోతే చంపేస్తాను. ఎవరిని? అతన్నా నన్నా? ఇద్దరిని. ఓ నాయనో, ఒక సిబిఐ ఆఫీసర్ని చంపేస్తానని బెదిరిస్తే ఏమవుతుందో తెలుసా డియర్? అప్పటి వరకు గొంతు మార్చి మాట్లాడిన సూర్యతేజ తన సహజమైన గొంతుతో ప్రశ్నించాడు. ఉలిక్కి పడింది ముక్తానంద. అంతవరకు తాను మాట్లాడింది తన సూర్యతేజతోనేనా? అది తెలుసుకోవడానికి కొద్ది క్షణాలు పట్టిందా వింపు. యూ స్వీట్ స్టూపిడ్. నువ్వా ఎంతవరకు నాతో మాట్లాడింది? ఆనందాశ్చర్యాలతో అడిగింది ముక్త. ఎస్, నువ్వు మీ నాన్నగారిని చంపిన వారిని చంపేస్తావనుకున్నాను కానీ ప్రేమించిన వాడిని చంపేస్తావనుకోలేదు. ఇప్పుడు నాకేమి దారి? నాటకీయంగా అన్నాడు తేజ ఫోన్కి ఆ వైపు నుండి. నువ్వు దుర్మార్గుడివి. కష్టాల్లో ఉన్న స్నేహితురాలను ఒంటరిగా వదిలేసి బోర్డు ఉద్యోగం చేయడానికి వెళ్తావా? నవ్వుని పెదాల మాటను దాచుకుంటూ అంది ముక్త. ఉండలేకే రాబోతున్నాను. సేపు సీరియస్గా మాట్లాడుకుందాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకు బోర్డు ఉద్యోగం కాదు, జుత్తున్న ఉద్యోగమే. ఇకపోతే అసలు విషయంలోకి వస్తాను. నీకు బెదిరింపు కాల్సి వస్తున్నాయా? నిన్ననే మొట్టమొదటిసారి వచ్చింది. అంటే మీ నాన్నగారిని చంపిన శత్రువు ఇప్పుడు నీ వెంట పడతాడన్నమాట. మా అన్నయ్య చేయించుంటాడు, తేలిగ్గా తీసుకుంటూ అంది ముక్త. లేదు, మీ నాన్నగారిని చంపిన శత్రువే ఫోన్ చేసి ఉంటాడు. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. మీ నాన్నగారి కళ్ళని డొనేట్ చేశారా? మాటల సందర్భంలో మా నాన్నగారు చెబితే తెలిసింది. ఈజ్ ఇట్ ట్రూ? అవును.
వాటిని ఆల్రెడీ మరెవరికన్నా అమర్చారా? లేదు, ఈరోజు అమర్చబోతున్నారు. మద్రాస్ ఐ ఇన్స్టిట్యూట్లో అవి ఇప్పుడున్నాయి. నిన్ననే డాక్టర్ జైకర్ వస్తే ఫారాల మీద సంతకం చేసిచ్చాను. మా నాన్నగారి కళ్ళను మరొకరికి అమర్చే లోపే నేను ఒకసారి వాటిని చూడాలి అనుకుంటున్నాను. వాటిని చూస్తే మా నాన్నగారిని చూసినట్లుంటుందని. ఎందుకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? చాలా అవసరం ఉండే మీ నాన్నగారి మర్డర్ కేసుని గురించి నేను ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశాను. మీ నాన్నగారిని చంపిన హంతకుల్ని పట్టుకునేందుకు కళ్ళు ఇప్పుడు మనకు చాలా అవసరం. నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను వచ్చాక వివరంగా చెప్తాను. ఆ కళ్ళ ద్వారానే హంతకుల్ని పట్టుకోవచ్చని రాత్రి నాకు తెలిసింది. మీ నాన్నగారి మర్డర్ కేసుకు సంబంధించే నాకు మరికొంత వర్క్ ఉంది. నేను త్వరలోనే మద్రాసుకు వచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి ఎలాగైనా ఆ కళ్ళను మరొకరికి అమర్చకుండా చూడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హంతకుడు చాలా తెలివిగా మర్డర్ చేశాడు. వేరే విధంగా వాడిని పట్టుకోవడం చాలా కష్టం. మనకు మిగిలి ఉన్న ఆధారం మీ నాన్నగారి కళ్ళే. ప్లీజ్ హరియప్. నీ హోదాని, అధికారాన్ని, పలుకుబడిని, డబ్బుని ఉపయోగించైనా ఆ పని ఆపు. నువ్వు ఇప్పుడు ఓ సాధారణ యువతివి కావు. 600 కోట్ల పారిశ్రామిక సముదాయానికి అధిపతివి. కష్టాల్లో ఉన్న స్నేహితురాలను వదిలేసి బోర్డుద్యోగం చేయడానికి నేను ఢిల్లీ రాలేదు. మీ నాన్నగారి మర్డర్ మిస్టరీని ఛేదించడానికే వచ్చాను. చాలా వరకు సక్సెస్ అయ్యాను. మిగతా సక్సెస్ నీ చేతుల్లో, చేతల్లో, ఆ కళ్ళల్లో దాగుంది. అదేలా? ఆశ్చర్యపోతూ అంది ముక్త. ఒక వ్యక్తిని మరో వ్యక్తి మర్డర్ చేస్తే ఆ హంతకుడు చూసే ఆఖరి మనిషి హంతకుడు అవుతాడు. హతుడి కంటి రెటీనా మీద పడే ఆఖరి దృశ్యం హంతకుడి రూపం. హతుడి కళ్ళని అనలైజ్ చేస్తే హంతకుడి రూపం దొరికిపోతుంది. సో హరియం అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు తేజ ఆ వైపున. ఫోన్ పెట్టేసి దిక్కున లేచింది ముక్త. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కొత్త కోణం, న్యూ డైమెన్షన్ అని అనుకుంటూ చకచకా రెడీ అయిపోయింది. ఆమెకు అంతులేని ఆశ్చర్యంగా ఉంది. తను తేజ మీద అలిగింది, తనని మధ్యలో వదిలేసి వెళ్ళినందుకు. తేజ ఎందుకు వెళ్ళింది తెలిసాక ఒకంత బాధపడింది. తన తొందరపాటికి గిల్టీగా ఫీల్ అయింది. ఫోన్ చేసింది తేజ కాదనుకుని తనేం మాట్లాడిందో గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడిపోయింది. సరిగ్గా ఉదయం 9 గంటలు డాక్టర్ జైకర్కి ఫోన్ చేసింది ముక్తానంద. డాక్టర్ జైకర్ స్పీకింగ్. మిస్టర్ జైకర్, ఐఆమ్ ముక్తానంద. చెప్పండి మేడం. మా డాడీ కళ్ళను ఆ పేషెంట్కి ఎప్పుడు అమరుస్తున్నారు? ఒక అరగంటలో మేడం. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతున్నప్పుడే మీ ఫోన్ వచ్చింది. ఒక రిక్వెస్ట్ డాక్టర్. చెప్పండి. ఆ ఆపరేషన్ వాయిదా వేయడానికి వీలవుతుందా? ఆ మాటకు డాక్టర్ జైకర్ కంగారు పడ్డారు. వాట్ హ్యాపెండ్ మేడం? గాబరాగా అడిగాడు ఆయన. ఈ విషయంలో మీతో మాట్లాడాలి. రమ్మంటారా? మీరేమొస్తారా? సీరియస్గా అంది ముక్తానంద. ప్లీజ్ కమ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. జస్ట్ ఐఆమ్ స్టార్టింగ్. ఫోన్ పెట్టేసి గెస్ట్ హౌస్లోంచి బయటకు వచ్చింది ముక్తానంద. వెనక నట్వర్ బహదూర్ అనుసరించాడు. ఇద్దరు కారెక్కారు. డాక్టర్ జైకర్ ముక్తానంద చెప్తున్న విషయాన్ని వింటున్నాడు. మా తండ్రిని మర్డర్ చేసిన విషయం మీకు తెలుసు. ఎస్ మేడం. చాలా ప్లాన్డ్గా చేసిన మర్డర్ అది. అందుకే సిబిసిఐడి కూడా ఇంతవరకు హంతకుల్ని పట్టుకోలేకపోతుంది. ఎస్, యు ఆర్ కరెక్ట్. మీరు చూసారో లేదో, ఇవాళ హిందూలో కూడా ఈ మిస్టరీ మర్డర్ మీద ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. డాక్టర్ జైకర్ చెప్పాడు. ఈ విషయంలో మీ హెల్ప్ నాకు కావాలి. ఈ మర్డర్ని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారా? ఆసక్తిగా అడిగాడు ఆయన. ఒక రకంగా అలాంటిదే. నాకు క్లారిఫికేషన్ కావాలి. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మర్డర్ చేశారనుకోండి, ఆ హంతకుడే ఆ హతుడు చూసే చివరి మనిషి. కంటి రెటీనా మీద పడిన ఆఖరి దృశ్యం ఆ హంతకుడి బొమ్మ. అవునా? ఆ దృశ్యాన్ని మనం ఎనలైజ్ చేసే అవకాశం ఉందా? డాక్టర్ జైకర్ ఆలోచనలో పడ్డాడు. కొద్ది క్షణాలకు తేరుకున్నాడు. మీరన్నది కరెక్టే. హతుడి రెటీనా మీద పడే ఆఖరి దృశ్యం హంతకుడి బొమ్మ. దాన్ని అనలైజ్ చెయ్యొచ్చా? లేదా? ఐఆమ్ ఆర్డినరీ డాక్టర్. నిజం చెప్పాలంటే నాకు తెలియదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఇదో పార్ట్. ఒంటి మీద వెంట్రుకలను అనలైజ్ చేస్తున్నప్పుడు రెటీనా మీద ఇమేజ్ని ఎందుకు అనలైజ్ చేయలేం? చెయ్యొచ్చునని అనిపిస్తోంది. అయితే ఏం చేద్దామని? ప్లీజ్ ప్రిజర్వ్ మై ఫాదర్ ఐస్. ఈ పాయింట్ మీద నాకు నమ్మకం ఉంది డాక్టర్. ఈ విషయంలో మీరు నాకు ఇన్ఫర్మేషన్ సంపాదించగలరా? మీరు ఎవరిని కలవమంటే వారిని కలుస్తాను. ఉద్రిక్తతకు లోనవుతూ అంది మొక్క. డాక్టర్ జైకర్ ఆలోచనలో పడ్డాడు. లేటెస్ట్ మెడికల్ జర్నల్ రిఫర్ చేస్తే మనకు కొంత ఇన్ఫర్మేషన్ దొరకొచ్చమ్మా. ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో కొంతమంది ప్రొఫెసర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు ఫోన్ చేస్తాను నెమ్మదిగా చెప్పాడు డాక్టర్ జైకర్. ముక్తానంద కళ్ళల్లో ఒకంత వెలుగు. పాసిబిలిటీ ఉన్నప్పుడు ప్రయత్నించడంలో తప్పు లేదుగా. పైగా చనిపోయింది సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఏ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఈ ఉద్దేశంతోనైనా మా నాన్నగారి కళ్ళను ఎవ్వరికీ అమర్చకండి ప్లీజ్.
అర్థిస్తున్నట్లుగా అంది ముక్త. ఈ పేపర్ మీద సంతకం పెట్టండి. ఎదురుగా ఉన్న ఫైల్లోంచి ఓ పేపర్ను తీసి ముందుంచాడు డాక్టర్ జైకర్ వెంటనే. ఏంటిది? పేషెంట్కి మీ డాడీ కళ్ళను అమర్చే విషయంలో మీ అంగీకారాన్ని మార్చుకుంటున్నట్లు. ఈ కళ్ళ ద్వారా ఒక పెద్ద మర్డర్ కేసు మిస్టరీ విడిపోయే అవకాశం ఉందని, చనిపోయింది మామూలు వ్యక్తి కాదని హోమ్ మినిస్టర్ అని హాస్పిటల్లో సూపరింటెండెంట్ని రిక్వెస్ట్ చేస్తూ లెటర్. డాక్టర్ కోరిన విధంగా ఆ పేపర్ మీద సంతకం చేసి బయటకు వచ్చింది ముక్తానంద. విశాలమైన హోటల్ సూట్. పుష్ప బుల్లెట్ తగిలిన వెప్పుల్లా అటు ఇటు పచారం చేస్తున్నాడు. మధ్య మధ్యలో చేతి వాచి చూసుకుంటున్నాడు. అప్పుడే తలుపు తెరుచుకుని లోపలికి ప్రవేశించింది అనిమిష. సడన్ గా హైదరాబాద్ లో హోటల్కి రమ్మని ఫోన్ చేశావు. ఆ రవిచంద్ర నుంచి తప్పించుకుని వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. హ్యాండ్ బ్యాగ్ విసిరేసి సోఫాలో కూర్చుంటూ అంది అనిమిష. సూర్యసాగర్ యాక్టివిటీస్ మీద ఓ కన్నేసి ఉంచమన్నాడా రవిచంద్ర? సూర్యసాగర్ ఈ హైదరాబాద్ లోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలియటం లేదు. ప్రతి చోట వెతికాను. మనం ఏకాంతంగా కలిసి ఎన్ని రోజులైందో. ఆ రవిచంద్రకి తెలియకుండా కలుసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఏ క్షణంలో మన రహస్యం బయటపడుతుందోననే భయంగా ఉంది తెలుసా? పుష్పక్ చేతుల్ని తన గుండెల మీద వేసుకుంటూ అంది అనిమిష. రేపటి సుఖం కోసం ఇవాళ కష్టాన్ని భరించక తప్పదు అను. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు పుష్పక్. ఈ రవిచంద్ర దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ మాత్రం సుఖంగా బతకలేమా? ఏదో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతకలేమా? మద్రాసులో మనం రహస్యంగా కలుసుకోవడం, ఎవరో అపరిచితుల్లా బతకడం, ప్రతి క్షణం నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ప్లీజ్ పుష్పక్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం సీరియస్గా అంది అనిమిష. ఇంకా కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఇదంతా నా కోసం అనుకుంటున్నావా? నిజంగా నీ కోసమే. నిన్నటి చేదు గతం నీకెప్పుడు గుర్తు రాకుండా ఉండటం కోసమే అను లాలనగా అన్నాడు పుష్పక్. చేదు గతం, ఆ క్యాబరే డాన్సర్ బ్రతుకు చేదు గతం అనుకుంటే ఇప్పుడు దానికన్నా నరకంలో బతుకుతున్నాను. నువ్వు నేను మన తెలివితేటలతో రవిచంద్ర దగ్గరకు రాలేదు. మన తెలివితేటలతో రవిచంద్ర మనకు వశం కాలేదు. మనం ఏం చేసినా అది మనం కావాలనుకుని చేస్తున్నది కాదు నెమ్మదిగా అన్నాడు పుష్పక్. అవును, అయితే ఈ సమయంలో మనం స్వేచ్ఛగా బతకాలనుకోవటం భ్రమ. బతకలేం. ఈ ఉచ్చులోంచి మనం నెమ్మదిగా తప్పుకోవాలి. ఇదంతా దేనికోసం? ఎవరి చేతిలో నువ్వు నేను ఇరుక్కున్నాం? చెప్పు ప్లీజ్. అతని చేతులు పట్టుకుని అడిగింది అనిమిష. డబ్బు కోసం, కోట్ల ఆస్తి కోసం. నాకు తెలిసిందదే. నువ్వు అడిగిన రెండో ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు నిర్లిప్తంగా చెప్పాడు పుష్పక్. హైదరాబాద్ నువ్వెందుకు వచ్చావు? నన్నెందుకు రమ్మన్నావు? మరి కాసేపట్లో తెలుస్తుంది. నేనెందుకు వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ చేతి వాచి వైపు చూసుకుంటూ అన్నాడు పుష్పక్. అప్పుడు సమయం రాత్రి 7 గంటలైంది. ఏసీ సూట్లో ప్రతి క్షణం భారంగా గడుస్తోంది. 15 గంట గడిచింది. ఫోన్ మోగింది. గబుక్కున అందుకోబోయింది అనిమిష. వద్దని వారించాడు పుష్పక్. ఆగి మళ్ళీ రెండోసారి మోగింది. ఈసారి కూడా రిసీవర్ని లిఫ్ట్ చేయలేదు. ఆగి మళ్ళీ మూడోసారి మోగింది. అప్పుడు రిసీవర్ని అందుకున్నాడు పుష్పక్. పుష్పక్ హియర్. పుష్పక్. ఆ వాయిస్ను వెంటనే గుర్తుపెట్టాడు పుష్పక్. ఎస్ సార్, వినయంగా అన్నాడు పుష్పక్. సూర్యసాగర్ ఎక్కడున్నాడో తెలుసా? తెలియదు సార్. ఇవాళ మధ్యాహ్నం 4:15 మద్రాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతున్నాడు. మనకు అవసరమైన నాయుడు గ్రూప్ కి చెందిన ఇంపార్టెంట్ ఫైల్తో అతను బయలుదేరుతున్నాడు. ఆ ఫైల్ మనకు కావాలి. ఎస్ సార్. ఆ సూర్యసాగర్ నిన్ను గుర్తుపడతాడు, అందుకే అనిమిషను పంపించు. ఎస్ సార్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. మద్రాస్ ఎక్స్ప్రెస్ నాయుడుపేటకి తెల్లవారుజాము 4:30కు వస్తుంది. సూర్యసాగర్ దగ్గర నుంచి సంపాదించిన ఫైలుతో అనిమిష ఆ స్టేషన్లో దిగిపోవాలి. ఎస్ సార్. ముఖ్యంగా ఎక్కడా ఎవ్వరికి, ఆఖరికి సూర్యసాగర్కి కూడా అనుమానం రాకుండా ఆపరేషన్ జరగాలి. గుర్తుంచుకో. అనిమిష స్టేషన్కు బయలుదేరే లోపు టికెట్ వస్తుంది. అవతల వ్యక్తి టక్కున ఫోన్ పెట్టేశాడు. అనిమిషకు మొత్తం విషయమంతా చెప్పాడు. అతనేనా మన బాస్? అతని గుర్తులోనేనా మనం ఇరుక్కున్నాము? అడిగింది అనిమిష. తెలీదు. అతను మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వ్యక్తి మాత్రమేనని నేను అనుకుంటున్నాను. ఏం పేరా? ఆయనకు నాయుడు గ్రూప్కి ఏమిటి సంబంధం? ఐ డోంట్ నో. చెప్పాను కదా, ఇక్కడ ప్రశ్నలకు జవాబులు ఉండవని. అప్పటికి మద్రాస్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుండి బయలుదేరడానికి 3 గంటల టైం ఉంది. సరిగ్గా అదే సమయంలో హోటల్ బంజారా ఏసీ రెస్టారెంట్లో టేబుల్ ముందు లంచ్ ఆర్డర్ చేశాడు సూర్యసాగర్. చాలా కాలంగా ఆయన అన్వేషిస్తున్న విషయం హరికృష్ణ నాయుడు మర్డర్ విషయమే. ఆ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయగలిగితే నాయుడు గ్రూప్ వెనక నడుస్తున్న పాలిటిక్స్ బయటపడతాయని ఆయనకు ప్రగాఢమైన నమ్మకం. ఏ పరిస్థితుల్లో ఆ మర్డర్ జరిగింది? ఆ మర్డర్ని ప్లాన్ చేసింది ఎవరు? ఆ మర్డర్ని అమలు చేసింది ఎవరు? అందుకే సూర్యసాగర్ రహస్యంగా హైదరాబాద్ వచ్చాడు. ఒకప్పుడు హరికృష్ణ నాయుడు బిజినెస్ లో షేర్ హోల్డర్ గా ఉండి తర్వాత అనేక కారణాల వల్ల విడిపోయి
సొంత ఇండస్ట్రీలు పెట్టుకున్న 3 ఇండస్ట్రియలిస్టులను కలిశాడు ఆయన. నిజమే, సూర్యసాగర్ ఊహించింది నిజమే. కొంతలో కొంత ఇన్ఫర్మేషన్, అందుకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు సంపాదించాడు ఆయన. ఎనిమి ఎవరో తెలుసుకుంటే ఆ ఎనిమి మీదకు ముక్తానందను ప్రయోగించవచ్చు. అది ఆయన వ్యూహం. ఏదో ఆలోచిస్తూ తల వంచుకునే లంచ్ తీసుకుంటున్న సూర్యసాగర్ ఎదురుగా ఎవరో నిలబడినట్లు అనిపించడంతో తలెత్తి చూశాడు. లాయర్ అరవిందరావు, తన ప్రొఫెషనల్ రైవల్. హలో సాగర్, గుడ్ ఆఫ్టర్నూన్. పైనాట్ సర్దుకుంటూ నవ్వుతూ పలకరించాడు. అరవిందరావు అక్కడలా ప్రత్యక్షమవుతాడని సూర్యసాగర్ ఊహించలేదు. సిట్ హియర్, వై నాట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. సూర్యసాగర్ అరవిందరావు ముఖాముఖి కలుసుకుని చాలా కాలమైంది. ఒకప్పుడు ఇద్దరూ హరికృష్ణ నాయుడికి ఆప్తమిత్రులే. కానీ అరవిందరావుని మొదటి నుంచి సూర్యసాగర్ అనుమానిస్తూనే ఉన్నాడు. అరవిందరావు లాంటి వ్యక్తి హరికృష్ణ నాయుడు లాంటి ప్రిన్సిపుల్డ్ పర్సనాలిటీకి ఎలా పరిచయం అయ్యాడు, ఎలా దగ్గర కాగలిగాడన్నది ఇప్పటికీ సూర్యసాగర్కి అర్థం కాని విషయమే. ఆ విషయాన్ని చాలాసార్లు నాయుడు దగ్గర ప్రస్తావించాడు కూడా. నాయుడు సూర్యసాగర్ మాటల్ని తేలిగ్గా తీసి పారేసేవాడు. తన క్రూకెట్నెస్ ని సూర్యసాగర్ పసిగడుతున్నాడనే విషయం అర్థం చేసుకుని నెమ్మదిగా సూర్యసాగర్కు హరికృష్ణ నాయుడికి దూరమైపోయాడు అరవిందరావు. ఆ పైన రవిచంద్ర పక్షం చేరిపోయాడు. చాలా కాలం వరకు హరికృష్ణ నాయుడికి ఆ విషయం తెలియదు. కుషన్ కుర్చీలో కూర్చుని 555 సిగరెట్ తీసి వెలిగించుకుని చుట్టూ ఓసారి చూసి, ముక్తానంద కోసం చాలా శ్రమ పడుతున్నావు నెమ్మదిగా అన్నాడు అరవిందరావు. నువ్వు రవిచంద్ర కోసం నీ తెలివితేటలను ఉపయోగించడం లేదా? ఎదురు ప్రశ్న వేశాడు సూర్యసాగర్. నువ్వు భ్రమపడుతున్నావు మై డియర్ ఫ్రెండ్. నా గురించి చాలా ఎక్కువగా తెలిసిన వ్యక్తివి. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అంటే నా తెలివితేటల్ని నా కోసమే నేను ఉపయోగించుకుంటాను. ఆ పని మీదే హైదరాబాద్ ఇచ్చాను వ్యంగ్యంగా అన్నాడు సూర్యసాగర్. ఈజీగా ఐడెంటిఫై చేశావు. వెరీ గుడ్, పాయింట్కి వచ్చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎప్పుడు శత్రుత్వం పేరుతో విడిపోరు. ఓల్డ్ ఫ్రెండ్గా అడ్వైజ్ చేస్తున్నా విను. నాతో కలు. నీకు ఎంత కావాలంటే అంత ఇప్పిస్తాను. జేబులోంచి చెక్ బుక్ తీసి లీఫ్ని చింపి సూర్యసాగర్ ముందు పెడుతూ బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. ఆ లీఫ్ని ముందుకు తోశాడు అరవిందరావు. సూర్యసాగర్ ఆ చెక్ లీఫ్ని తీసుకున్నాడు. ఆసక్తిగా గమనిస్తున్నాడు అరవిందరావు. ఓసారి తలెత్తి అరవిందరావు ముఖం వైపు చూసి చెక్ లీఫ్ అడ్డంగా పెద్ద అక్షరాలతో IDIOT అని రాసి ముందుకు తోసి సీట్లోంచి లేచి బయటకు వచ్చేశాడు సూర్యసాగర్. చెక్ లీఫ్ మీద సూర్యసాగర్ రాసిన అక్షరాలని చూడగానే అరవిందరావు ముఖం వివర్ణమైపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఆటో దిగిన లాయర్ సూర్యసాగర్ నేరుగా STD టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు. వెంటనే ముక్తానందకు ఫోన్ చేశాడు. ముక్తానంద ఆ సమయంలో ఆఫీసులోనే ఉంది. అంకుల్, మీకోసం, మీ ఫోన్ కోసం ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాను ఆత్రంగా అంది ముక్తానంద. వచ్చాక విషయాలన్నీ చెప్తానమ్మా. ప్రస్తుతం మద్రాస్ ఎక్స్ప్రెస్కి బయలుదేరుతున్నాను. స్టేషన్కి కార్ పంపుతాను. నో బేబీ, స్టేషన్కి కాదు, నాడు ఆంధ్ర బోర్డర్ తడా బస్టాండ్కి కారు పంపు. బస్టాండ్కా? ముక్తానంద ఆశ్చర్యపోయింది. ఏదైనా ప్రమాదాన్ని శంకిస్తున్నారా అంకుల్? నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టేశాడు సూర్యసాగర్. అప్పటికి ట్రైన్ స్టేషన్లోకి రావడానికి 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. సూర్యసాగర్ ముక్తానందకు ఫోన్ చేసిన సమయానికి ముక్తానంద PA మేషతో మాట్లాడుతోంది. నువ్వు 10 డేస్ లీవ్ పెడుతున్నావు. చైర్మన్ ముక్తానంద మాటకు మేష కంగారు పడింది. నేను లీవ్కి అప్లై చేయలేదు మేడం, గాబరాగా అంది మేష. కంగారు పడకు మేష, నువ్వు అడగకపోయినా నేను ఆన్ డ్యూటీ లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. దేనికో తెలుసా? తెలియదు మేడం. ఈ విషయం మీకు నాకు తప్ప మరెవ్వరికి తెలియకూడదు. సర్టన్లీ మేడం. డాడీ దగ్గర పనిచేసిన PA అంశుమతి డీటెయిల్స్ నాకు కావాలి. ఈ 10 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్తావో, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. అంశుమతి నన్ను కలుసుకునే ఏర్పాటు చేయి, లేదా ఎక్కడుందో చెప్పు, నేనే కలుస్తాను. ఎస్ మేడం. నాకు డిటెక్షన్ చాలా ఇష్టం మేడం. చాలా సంతోషంగా అంది ఆమె. హ్యాండ్ బ్యాగ్లోంచి 20,000 రూపాయలను తీసి టేబుల్ మీద పెడుతూ, నీ ఖర్చు కోసం అంది ముక్తా. మేష బయటికి వెళ్ళిపోయాక ముక్తానంద పిలుపుతో లోనికి నట్వర్ బహదూర్. చూడు బహదూర్, రెంట్కి ఒక కార్ తీసుకో. తడా బస్టాండ్ తెలుసుగా? తెలుసు మేడం. రాత్రి 1 గంటలోపు అక్కడకు నువ్వు చేరుకో. దేనికి మేడం? సాగర్ అంకుల్ అక్కడికి వస్తారు. జాగ్రత్తగా ఎక్కించుకునిరా. ముక్తానంద తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు నట్వర్ బహదూర్. తండ్రి లాంటి షార్ప్ బ్రెయిన్ మనసులోనే అనుకుంటూ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన మద్రాసు సికింద్రాబాద్ రైలు స్టేషన్లో ఆగింది. ప్రయాణికులు విపరీతమైన రద్దీ. అప్పుడే ట్యాక్సీ దిగి పరుగున లోనికొచ్చి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కింది ఆ నిమిష. స్టేషన్
లోకి ట్రైన్ రాగానే లాయర్ సూర్యసాగర్ సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్ లోంచి బయటకు వచ్చి బుక్ స్టాల్ దగ్గర నిలబడి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు, ఏసీ కంపార్ట్మెంట్ వైపు చూశాడు. అరవిందరావు రవిచంద్ర మనిషి తనను వెంటాడుతూ హైదరాబాద్ వచ్చాడు. అలాగే ట్రైన్లో కూడా తన్నెవరైనా వెంటాడొచ్చు అని ముందుగానే ఊహించాడు సూర్యసాగర్. అందుకే కంపార్ట్మెంట్లో రవిచంద్ర మనుషులు ఎవరైనా ఎక్కొచ్చని ఊహించాడు. కంపార్ట్మెంట్లోకి అనిమిష ఎక్కగానే సూర్యసాగర్ సందేహం తీరిపోయింది. అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది. సూర్యసాగర్ గబగబా పరిగెత్తాడు జనరల్ కంపార్ట్మెంట్ వైపు. ట్రైన్ వేగం పుంజుకునే సమయానికి సూర్యసాగర్ జనరల్ కంపార్ట్మెంట్లో కిక్కిరిసిన జనం మధ్య ఉన్నాడు. అంతవరకు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో తన కూపేలో కూర్చున్న అనిమిష లేచి 2 కూపేలు ముందుకెళ్లి తెర తొలగించి చూసింది. అక్కడున్న 2 సీట్లలో ఒక సీట్లో ఓ ఓల్డ్ లేడీ సీరియస్గా బైబిల్ పఠనం చేస్తోంది. రెండో సీటు ఖాళీగా ఉంది. లాయర్ సూర్యసాగర్ రిజర్వ్ చేసుకున్న సీట్ అది. సరిగ్గా 3 గంటలైంది. మద్రాస్ ఎక్స్ప్రెస్ నెల్లూరులో ఆగింది. జనరల్ కంపార్ట్మెంట్లోంచి సూర్యసాగర్ దిగిపోయి స్టేషన్లోంచి బయటకు వచ్చి రిక్షా ఎక్కాడు. మరో 40 నిమిషాలకు నాయుడుపేట స్టేషన్లో రైలు ఆగింది. భయంగా అనిమిష ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోంచి బయటకు వచ్చింది. స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఆ వ్యక్తి పుష్పక్. ఏమైంది? గాబరాగా ముందుకొచ్చాడు పుష్పక్. జరిగింది చెప్పింది ఆమె. నో, నువ్వెక్కడో పొరపాటు పడ్డావు కోపంగా అన్నాడు పుష్పక్. లేదు పుష్పక్, ఆ లాయర్ ట్రైన్ ఎక్కలేదు. లేదను, ఆ లాయర్ మనకు టోపీ వేశాడు కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు పుష్పక్. నువ్వెలా వచ్చావు? ఇక్కడ నిన్ను రిసీవ్ చేసుకోమని, ఆ ఫైల్ని స్వాధీనం చేసుకోమని నువ్వు వెళ్ళిపోయాక వెంటనే నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ట్యాక్సీలో బయలుదేరి వచ్చేశాను. బాస్కి ఏం చెప్తాం? దిగులుగా అంది నిమిష. ఆ విషయాన్ని ఆలోచిస్తున్నాడు పుష్పక్. గెస్ట్ హౌస్ నుండి ట్యాక్సీ ఆగిన చప్పుడుతో బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి హాలు తలుపులు తెరిచింది ముక్తానంద. సూర్యసాగర్, ఆ వెనక నట్వర్ బహదూర్ లోపలికి వచ్చారు. గబగబా లోనికి వెళ్ళి 2 కప్పులతో కాఫీ తెచ్చింది ముక్త. కాఫీ తాగాక కాస్త రిలాక్స్ అయ్యి, ముక్త, ఐఆమ్ టూ టైర్డ్, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు సూర్యసాగర్. ఆయన మానసికంగా చాలా అలిసిపోయాడు. ఆయన్ని తలుచుకుంటుంటే చాలా జాలేసింది ముక్తానందకు. అలాంటి విల్ పవర్ తనకు ఎప్పటికైనా వస్తుందా? ఒక లక్ష్యం కోసం నిరంతరం పట్టుదల, ఒక గమ్యం కోసం నిరంతర శోధన. సూర్యసాగర్ను నిశ్చింతగా పరిశీలిస్తుంటే తన తండ్రి గుర్తుకొస్తున్నాడు ముక్తానందకు. తండ్రి జ్ఞాపకానికి రాగానే ఆర్తిభూతమైపోయింది ఆమె మనసు. ఎంతో ఓదార్పు లభించినట్లయింది ఆమెకు. ఈ శత్రువుల్ని తాను నిర్భయంగా ఎదుర్కోగలదు. తన తండ్రి ఆశయాల మేరకు నాయుడు గ్రూప్ భారతదేశంలో నెంబర్ 1 చేయగలదు. ఆఫీస్కు బయలుదేరే ముందు లాయర్ సూర్యసాగర్ గది వైపు చూసింది. ఆయన ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. అంకుల్ లేవగానే నాకు ఫోన్ చేయమని చెప్పు, సర్వెంట్ మెయిడ్తో చెప్పి ఆఫీస్కు బయలుదేరింది. గ్రూప్కు చెందిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మధుకుమార్ చైర్మన్ ముక్తానందను కలుసుకోవడం కోసం చైర్మన్ గది బయట వెయిట్ చేస్తున్నారు. ఆ విభాగంలో ఫోర్జింగ్స్ అండ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ ప్రధానంగా జపాన్కి ఎగుమతి అవుతాయి. నుదురును తుడుచుకుంటూ చైర్మన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన టెన్షన్గా. మరో 5 నిమిషాల తర్వాత చైర్మన్ నుంచి పిలుపు వచ్చింది మధుకుమార్కు. చేతిలోని ఫైల్స్తో లోపలికి అడుగు పెట్టాడు మధుకుమార్. హౌ ఆర్ యూ మిస్టర్ మధు? హౌ ఈస్ ది ప్రోగ్రెస్? ఎవ్రీథింగ్ ఓకే? నవ్వుతూ పలకరించింది ముక్తానంద. లేదు మేడం. తన చేతిలోని ఫైల్ను ముక్తానంద టేబుల్ మీద పెట్టాడు మధుకుమార్. ముక్తానంద నెమ్మదిగా ఫైల్ను చూస్తోంది. జపాన్లోని పోషో కంపెనీకి మనకు గత 5 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉంది మేడం. సడన్గా ఆ కంపెనీ మేనేజ్మెంట్ మారింది. పాత మేనేజ్మెంట్కు మనకు ఉన్న కాంట్రాక్ట్ ప్రకారం మన మెటీరియల్ని 2 రోజుల క్రితమే పంపించాం షిప్లో. సీరియస్గా వింటోంది ముక్తానంద. కొత్త మేనేజ్మెంట్ మన కంపెనీతో కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంటున్నట్టు రాసిన లెటర్ ఇవాళ అందింది. వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాబ్లం? విసుగ్గా అంది ముక్తానంద. 2 crores మూసివ్ వర్త్ ఆఫ్ మెటీరియల్, షిప్పింగ్ ఛార్జెస్ 25 lakhs. ఆ మెటీరియల్ను బ్యాక్ తెప్పించేస్తే? నో మేడం, ఇమీడియట్గా అంత మెటీరియల్కు ఏజెంట్ దొరకడం కష్టం మేడం. అది కాకుండా ఇక్కడ లోకల్ మెటీరియల్ కాంపిటీషన్ చాలా ఉంది, వెక్కమొహం వేసి చెప్పాడు మధుకుమార్. జపాన్లో ఇంకో పార్టీ మనకు దొరకదా? కష్టం మేడం. ఇట్స్ టేక్ మినిమం 2 months టైం. ఆలోచనలో పడింది ముక్తానంద. సమస్య మీద సమస్య వచ్చి పడిపోతున్నాయి. ఈ సమస్య సరిగ్గా ఈ టైంలోనే రావాలా? మొక్క టెన్షన్ ఫీల్ అవుతుంది. కొత్త మేనేజ్మెంట్ మన మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకోదు. జపాన్ పోర్ట్లో షిప్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఫ్లైట్ ఛార్జెస్ చెల్లించాల్సి వస్తుంది. భయంగా చెప్పాడు మధుకర్. 2 నిమిషాల సేపు ఏం మాట్లాడలేకపోయింది ముక్తానంద.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగటానికి ఇంకా వారం రోజులు కూడా టైం లేదు. ఈ లాస్ని తన అసమర్థతకు నిదర్శనంగా చూపిస్తారు తన శత్రువులు. ఎలా? ముక్తకి ఇది ఫస్ట్ ఛాలెంజ్. ఏదీ ఆలోచించలేని ఒక అయోమయం ఆవరించింది ముక్తానందని. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు మధుకర్. గదిలోంచి బయటకు వస్తున్న అతని వైపు నిర్లిప్తంగా చూసి, మిస్టర్ మధు, మనం ఫెయిల్ అయితే మనకి లాస్ ఎంత వస్తుంది? 2.5 కోట్లు మేడం. నో నో నో, అలా జరగటానికి వీల్లేదు. ముక్త మనసు ఆక్రోశిస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయ్యేంత వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచగలరా? అలాగే అన్నట్లుగా తలూపాడు ఆయన. ఎక్స్పోర్ట్కు సంబంధించిన ఫైల్నే 1-2 సార్లు చూస్తూ, సొల్యూషన్ కోసం వెతుకుతూ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది ముక్తానంద. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.